धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि విద్యారిజిష్ణుం. ఇదే అద్భుతమైన భావాలు, అద్భుతమైన ఉత్ప్రేక్షలు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మోక్షం అనేదానికి పెద్ద ప్రాధాన్యత లేదు, కానీ పాపం రాయలు మోక్షం కావాలన్నాడు. మోక్షం కావాలి అనడం కొంచెం అద్వైత సంప్రదాయం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మోక్షము, కైవల్యము వీటి వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే భగవంతుడే ఆళ్వారులను పిలిచి మీరు వైకుంఠంలో పరమపదంలో నాతో పాటు ఉండండి అయ్యా అంటే, అయ్యా మేము మీతో పాటు ఉంటే మాకేం తోస్తుంది, మిమ్మల్ని చూస్తూ కూర్చోమంటారు, దాంట్లో ఆనందం ఏం లేదు. అదే భూలోకానికి వెళ్తే, వెంకటాచలానికి వెళ్తే అబ్బబ్బా అక్కడ నిత్య సందర్శనాలు, భజనలు, సంకీర్తనలు, దాసులు వస్తారు, వాళ్ళకి సేవ చేయడాలు ఇవన్నీ ఉంటాయి కదా. మోక్షం ఇచ్చేసి పంపించేస్తే ఏముంటుందండి, ఉపయోగం లేదు కదా అనడం ఇక్కడ ఆళ్వారుల లక్షణం. సరే, ఈయన మొట్టమొదట ప్రాథమికంగా వైష్ణవుడు, కానీ ఆ వైష్ణవత్వం పూర్తిగా అవ్వలేదని అనిపిస్తుంది, కాబట్టి మోక్షం కావాలని అన్నాడు మొదట. చివరికి వెళ్ళేసరికి ఆ మోక్షం అక్కర్లేదనిపిస్తుంది. ఆముక్తమాల్యద ప్రబంధం ఆళ్వారుల చరిత్ర, ఆచార్యుల చరిత్ర. ఎంత అందమైన కథా నిర్మాణంతో, వస్తువైక్యంతో, ఏకనాయకాశ్రయత్వంతో ఈ ప్రబంధాన్ని ఆయన రూపు కట్టించాడంటే, ఇతివృత్తం మొట్టమొదట ఆళ్వారుల చరిత్రతో మొదలవుతుంది. ఆముక్తమాల్యద అంటే ఏమిటి? చూడి కుడుత్త నాచియార్ అని తమిళంలో. చూడి అంటే తాను ధరించి భగవంతుడికి కుడుత్త ఇచ్చిన నాచియార్ అని ఆవిడ పేరు. నాచియార్ అంటే నాంచారి అని మనం అంటాం కదా. ఇప్పుడు నాచియార్ అంటే గోదాదేవి పేరు. ఈ గోదాదేవి 12 మంది ఆళ్వారులలో ఒక ఆళ్వారు. స్త్రీ ప్రాధాన్యం ఉండాలి కదా. 12 మంది మగవాళ్ళు అయితే ఎలాగండి అంటే, ఒక ఆవిడ పాపం గోదాదేవికి కూడా ఒక స్థానం ఉన్నది. శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ అన్నప్పుడు శ్రీ అంటే ఆండాళ్, అదే గోదాదేవి అని చెప్తారు. ఆవిడ చరిత్రని చెప్పడంతో ప్రారంభించి, ఆవిడికి తండ్రి అయిన విష్ణుచిత్తుల వారి ప్రస్తావనతో విల్లిపుత్తూరు నగర వర్ణనతో ప్రారంభమవుతుంది. 12 ఆళ్వారులలో 12 మంది ఆళ్వారులలో విష్ణుచిత్తుల వారికి పెరియాళ్వార్ అని పేరు. అందరిలో పెద్దవారట. పెరియ అంటే పెద్ద. ఆ పెరియాళ్వారులు పెద్దవారెప్పుడూ కూడా పిన్నవారి మంగళాశాసనాలు అంటే పిన్నవారికి శుభం కలగాలని కోరుకుంటారు కూడా. ఆయన దృష్టిలో భగవంతుడు కూడా పిల్లవాడే. భగవంతుడు అంటే కృష్ణుడిని ఎక్కువ ఆరాధన చేశాడు. కృష్ణుడు అంటే బాలకృష్ణుడు కదా. ఆ బాలకృష్ణుడు తనకి కొడుకుగా, ఆయనకి రోజు సపర్యలు చేసినట్లుగా ఆయన భావన చేస్తూ అద్భుతమైన గ్రంథాలు రాశాడు. నాలాయిర దివ్య ప్రబంధంలో ఆయన పాశురాలు అవి చాలా ప్రసిద్ధమైనవి. అయితే ఆయన ఎలా రాశాడండి? ఆయన ఏమీ చదువుకోలేదు, గురుకుల క్లిష్టుడు కాడు. గురువుగారి దగ్గర కూర్చొని చదువుకున్నది ఏం లేదు, ఏ ఒక్క శాస్త్రాన్ని అధ్యయనం చేయలే. కానీ ఆచార్యుల అనుగ్రహం వల్ల వాటంతటవే ఆయనకు వచ్చాయి. ఆయన విల్లిపుత్తూరు నగరంలో ఉన్నాడు. ఆ విల్లిపుత్తూరులో ఉన్నప్పుడు అదే పక్కనున్నటువంటి మధురా నగరంలో శైవ వైష్ణవాలకి సంబంధించినటువంటి ఒక వివాదం జరుగుతూ ఉంటుంది. సరే, ఆ రోజు దక్షిణ మండలం అంతా కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మత్స్యధ్వజుడు అనే ఒక రాజుగారు ఆయనకు పరతత్వం ఎవరు అని తెలుసుకోవాలనిపించి ఒక చాటింపు వేయించాడు. ఆ విషయం తెలిసి అక్కడ ఉన్నటువంటి కోవెలలో ఉన్న పెరుమాళ్ళు విష్ణుచిత్తుల వారిని పంపించారు. పంపిస్తే ఆ విష్ణుచిత్తుడు వెళ్ళాడు. అందరిలో విష్ణువే పరదైవము అని ఆయన నిరూపణ చేశాడు. ఈ కథంతా కూడా మనం అంతకుముందు చాలా విస్తృతంగా చదువుకున్నాం. చేసిన తరువాత విష్ణుచిత్తుల వారికి ఘనమైన సన్మానం చేశాడు. ఎవరు? ఆ మత్స్యధ్వజుడు. విష్ణుచిత్తుడు తన వాదన పటిమతో మిగిలినటువంటి మతాలన్నింటినీ ఖండించి విష్ణువే పరదైవం అని నిరూపించి, అక్కడ శుల్కంగా కట్టిన ఒక ధన మూల్యం పైన కడతారు. అది
కింద పడింది. అంటే భగవంతుడి అంగీకారం కలిగి ఇదిగో విష్ణువే పరదైవము అని నిరూపితం అయ్యింది అని చెప్పడానికి దేవతలు అలా ఆమోదించారు అని చెబుతారు. దాంతో అందరూ అంగీకరించి ఆ రాజు కూడా వైష్ణవం స్వీకరించి విష్ణు పరతత్వాన్ని, పరతత్వం అంటే ఏమిటి, విష్ణువే అందరికంటే పరదైవము. మనం అంటాం కదా, ఒక పరబ్రహ్మ స్వరూపం అనేది ఉంది, అది ఎవరు అనే అన్వేషణ అనంతకాలంగా జరుగుతోంది. అందులో అత్యాధునికంగా విష్ణుమూర్తి, అంతకుముందు శాక్తేయం దాని తర్వాత వచ్చింది. సౌరం అన్నారు, కౌమారం అన్నారు, గాణపత్యం అన్నారు, శైవం, వైష్ణవం, అలాగే శాక్తేయం. విష్ణువే పరతత్వం అని నిరూపించిన తరువాత ఆయనకి బ్రహ్మరథం పట్టాడు. బ్రహ్మరథం అంటే బ్రాహ్మణులే బోయిలుగా ఉండి మోసేటటువంటి పల్లకీకి బ్రహ్మరథం అంటారు. అపారమైన కానుకలను ఇచ్చాడు. అయితే ఈయన చాలా త్యాగశీలి కాబట్టి రాజుగారు ఇచ్చినటువంటి కానుకల్ని కానీ, ధనాన్ని, భూముల్ని, వాటన్నింటినీ ఆయన ఉన్నటువంటి విల్లిపుత్తూరులో ఉన్న దేవాలయం ఇప్పటికి కూడా ఉంది చూడండి, అద్భుతమైన కట్టడం, అది విష్ణు చిత్తుల వారు కట్టించింది. ఆ విష్ణు చిత్తులు కట్టించిన ఆ గోపురానికి కావలసినటువంటి ధనాన్ని మొత్తం ఇచ్చినవాడు ఆ మత్స్యధ్వజుడు అనే రాజు. ఈయనకి బహుమానంగా ఇస్తే ఆ బహుమానంగా ఇచ్చిన సొమ్మునంతటిని ఆయన దేవాలయానికి వెచ్చిచ్చాడు. అప్పుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే విశ్వకర్మను పిలిచి, పాపం ఆయన పిచ్చి బ్రాహ్మణుడు, తనకిచ్చిన కానుకలన్నింటినీ కూడా నా దేవాలయానికి వెచ్చిస్తున్నాడు, కాబట్టి విశ్వకర్మ నువ్వు వచ్చి ఆ దేవాలయం ప్రాకారం అవన్నీ అద్భుతంగా కట్టు, ఆ తర్వాత ఈ ధనమంతా కూడా దీన్ని వెచ్చించి ఆ విష్ణుచిత్తుడు ఇంటిలో ఎప్పుడూ కూడా సిరి సంపదలు లోటు లేకుండా ఉండేలాగా మనం చేద్దాం, భాగవతులు ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఆదరించడం కోసం అపారమైన ధనరాశులు ఉండేలాగా చేద్దామని సాక్షాత్తుగా నారాయణుడే విశ్వకర్మను పిలిచి చెప్పాడు. అక్కడికి చతుర్థాశ్వాసంలోకి ప్రవేశించాము. అయితే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు అంటున్నాడు, ఎవరితో, లక్ష్మీదేవితో అంటున్నాడు. అక్కడి నుంచి మన పద్యాలు, మనం సెలెక్ట్ చేసిన పద్యాలు మీరు చూడండి. యామునాచార్యుడొక్కడు ఈ మహాత్ముడొక్కడును కాదే దర్శనంబు ఉద్ధరించిరి అస్మదీయ కృపావశమునననిన ఇందిరాదేవి తన భర్త కిట్టులనియే. అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు. విష్ణు చిత్తుల వారిని విష్ణువే పరదైవం అని నిరూపించినందుకు, లోకానికి ఒక తత్వ నిర్దేశనం చేసినందుకు ఆ రాజుగారు ఎంతో ఆనందించి గజారోహణం మీద ఊరేగించి, అంటే గజారోహణం అనే ఒక వైభవాన్ని కలిగించి ఏనుగు మీద ఊరేగించాడు. అప్పుడు పాపం సాక్షాత్తుగా నారాయణుడే వచ్చి, మా విష్ణు చిత్తుల వారికి సన్మానం జరుగుతుంటే మనం చూడకపోతే ఎట్లా అని పైనుంచి నిలబడి గరుడ ఆళ్వారు మీద, గరుత్మంతుడి మీద అలా పైనే ఉండి చూస్తున్నాడు. ఈయన చూశాడు, అదేమిటి స్వామి నువ్వు అలా ఉన్నవాడు ఉన్నట్టు వచ్చేస్తే ఎట్లా, నీకు దిష్టి తగలదా అని ఆయనకి తిరుప్పల్లాండు అనే అద్భుతమైన స్తోత్రం చెప్పాడు ఆయన. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మల్లాండ తిన్నోళ్మణి వಣ್ణ ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాప్పు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరుప్పల్లాండు, తిరుప్పళ్ళి ఎళిచ్చి, తిరుప్పావై, ఈ మూడు చాలా అద్భుతమైన గ్రంథాలు, అందరూ చదవదగినవి అని చెప్తారు. తిరుప్పళ్ళి ఎళిచ్చి అంటే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడికి చేసిన మేలుకొలుపు, పళ్ళి ఎళిచ్చి అంటే మేలుకొలుపు అంటే సుప్రభాతం అన్నమాట. తిరుప్పావై ఏమో ధనుర్మాసంలో నెల రోజులు ఒక్కొక్క పాసురం చొప్పున అనుసంధానం చేస్తూ చేసే ఒక వ్రతం. తిరుప్పల్లాండు రోజు నిత్యానుసంధానంలో హారతి ఇచ్చేటప్పుడు, మంగళారతి ఇస్తారు కదా, ఆ ఇచ్చేటప్పుడు ఈ తిరుప్పల్లాండుని చెబుతూ ఉంటారు. అట్లా నిత్య కైంకర్యంలో భాగస్వామ్యం వహించే అద్భుతమైన స్తోత్ర రాజ్యాన్ని రచించిన వాడు విష్ణు చిత్తుడు. అలాంటి విష్ణు చిత్తుడు అంటే ఆయనకు కూడా అంత ప్రీతి కాబట్టి ఆయన అంటున్నాడు, లక్ష్మి చూడు, యామునాచార్యుడొక్కడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యామునాచార్యుడు. అలాగే ఈ మహాత్ముడొక్కడును, ఇదిగో ఈ మహాత్ముడు విష్ణు చిత్తుడు. విష్ణు చిత్తుడేమో ఆళ్వారు, యామునాచార్యుడేమో ఆచార్యుడు. వైష్ణవంలో ముందు ఆళ్వారు సంప్రదాయం, తర్వాత ఆచార్య సంప్రదాయం రెండు వచ్చాయి. యామునాచార్యుడొక్కడు ఈ మహాత్ముడొక్కడునుగాదే దర్శనంబు ఉద్ధరించి, నా దర్శనాన్ని అంటే విష్ణు దర్శనం, భగవత్ దర్శనం,
దర్శనం అంటే మనం అనుకునే దర్శనం కాదు, పరమాత్మ ఎవరు అనే విషయం మీద చేసే వివేచనకి దర్శనాలు అని పేరు. అది ఒక విభాగం విజ్ఞానంలో. విష్ణు దర్శనాన్ని ఉద్ధరించి అంటే పైకి తీసుకువచ్చి ఉద్ధరించిరి అస్మదీయ కృపా వశమున. ఎలా చేశారు అంటే నా దయ వల్లే చేశారు, నేనే చేయించాను అట్లా అనినా. ఇందిరాదేవి తన భర్త కిట్టులనియే. ఇందిరాదేవి లక్ష్మీదేవి తన భర్తతో అంది. ఏమందంటే, అయ్యా విష్ణు చిత్తుడు అంటే తెలుస్తోంది, ఇప్పుడే చూస్తున్నాం, మరి మీరు ముందు యామునాచార్యులు అన్నారు కదా, అసలు ఆయన ఎవరు? యామునాచార్యుడి వృత్తాంతం ఏమిటి? అది మాకు మీరు చెప్తారా అంటే సాక్షాత్తుగా విష్ణుమూర్తే యామునాచార్యుల గురించి చెప్తున్నటువంటి కథ. యామునాచార్యులు భగవద్రామానుజుల్ని భవిష్యత్తులో ఆచార్యులవుతారని గుర్తించి ఆయన్ని శిష్యునిగా భావించి ఆయన చేయవలసినటువంటివన్నీ ఆయనకి సూచన చేసిన మహానుభావుడు. ఈ వైష్ణవ సంప్రదాయం అంతా మొట్టమొదట లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మొట్టమొదట ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. మొట్టమొదట లక్ష్మీనాథుడే అందరికీ గురువు. లక్ష్మీనాథుడు అంటే శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత చాలామంది వచ్చారు. మరుగుపడిపోయినటువంటి నాలాయిర దివ్య ప్రబంధాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన వాడు నాదమునులు. నాదముని. అందరినీ ముని అనే శబ్దంతో వాడరు, కొంతమందికి మాత్రమే ముని అనే శబ్దం ఉంటుంది. యామున ముని అన్నారు. ఈ యామునులు ఎవరంటే నాదమునికి మనమడు. ఈ యామునలకు శిష్యుడే భగవద్ రామానుజులు. ఇది ఆచార్య పరంపర. కాబట్టి లక్ష్మీనాథుడు ప్రారంభించినటువంటి శ్రీవైష్ణవం, నాదముని, యామునులు మధ్యలో ఉన్నవారి చేత కూడా ఉద్ధరింపబడి, మధ్యలో ఉన్నారు శ్రీ పుండరీకాక్షులు, శ్రీరామ మిశ్రులు అని కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి చేత వస్తున్నటువంటి అస్మదాచార్య పర్యంతం, మన ఆచార్యుల వరకు ఉన్న వందే గురు పరంపరాం అని చెప్తారు. అందువల్ల లక్ష్మీనాథుడి తర్వాత ప్రధానంగా చెప్పుకోవలసినది నాదమునులు. నాదమునుల తర్వాత యామునులు. యామునుల తర్వాత భగవద్ రామానుజులు. భగవద్ రామానుజుల తరువాత మధ్యలో చాలామంది మహానుభావులు ఉన్నారు. మణవాళ మహామునులు. ఇలా చాలా చాలా సుప్రసిద్ధుల్ని గురించి ప్రస్తావిస్తే అలా ప్రస్తావించారు. ఈ నాదమునులకు ఈశ్వరముని అని ఒక కుమారుడు. ఆ కుమారుడి కొడుకు ఈయన యామునులు. నాదమునులకి శ్రీకృష్ణ పరమాత్మ మీద బాగా ప్రీతి ఎక్కువ. అందువల్ల యామునైతుడైవర్ అని శ్రీకృష్ణుడు సంచరించినటువంటి యమునా తీరంలో యమునా సంబంధం కలిగినట్లుగా ఉండాలని వీరికి యామునులు అని పేరు పెట్టాలి అని ఆయన సంకల్పించారు. అది యామునులు. ఆ యామునాచార్య చరిత్ర చెప్తున్నాడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో చెప్తున్నాడు. ఎందుకని ఆవిడే అడిగింది కదా, మరి మాకు ఆ యామునుల చరిత్ర చెప్పాలి కదా అని. ఇది కథైక్యం ఉన్న గొప్ప ప్రబంధం. ఏ కథకి ఆ కథే ముక్తకంలాగా ఉంటుంది. విష్ణు చిత్తుడి కథ అయిపోయింది, గోదాదేవి చరిత్ర అయిపోయింది, అలాగే మధ్యలో యామునులు. అంతకుముందు ఖాండిక్య కేశిధ్వజ సంవాదం చూసాం. అంటే ఈ విష్ణు చిత్తులు విష్ణుమూర్తి పరతత్వాన్ని నిరూపించడం కోసం మత్స్యధ్వజుడి రాజ్యంలో ఆస్థానంలో చెప్తున్నప్పుడు చెప్పినటువంటి ఒక వృత్తాంతం కింద మనం చూసాం. ఖాండిక్య కేశిధ్వజ సంవాదం. ఆ వరుసలోనే వస్తున్నది యామునాచార్య చరిత్ర. లక్ష్మీదేవి అలా అడగడంతో యామునుల గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఇదండి నాదమునులకు మనవుడవుతాడైనా. నాదమునుల శిష్యులు పుండరీకాక్షులు. ఆ పుండరీకాక్షుల శిష్యులు మళ్ళీ శ్రీరామ మిశ్రులు అని కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా పరంపరగా సాగుతూ ఉంటే యామునాచార్యులు చిన్నతనంలోనే చాలా వేదాంగాలు చదివినటువంటి గొప్ప జిజ్ఞాసువు, మహామేధావి. వేదాలన్నింటిల్లో సారాన్ని బాగా అవగతం చేసుకున్నవాడు. ముఖ్యంగా మీమాంసా శాస్త్రంలో ఈయన నిష్ణాతుడు. మీమాంస అంటే మాతుం ఇచ్చా మీమాంస అన్నారు. అంటే తెలుసుకోవాలని కోరిక. మీమాంసలో నిపుణులైన వాళ్ళతో మనం మాట్లాడలేం. న్యాయం, మీమాంస ఈ రెండు ఉంటాయన్నమాట. తర్కశాస్త్రాన్ని భూమికిగా చేసి వాళ్ళు అటు చేసి ఇటు చేసి ఇటు చేసి అటు చేసి చేస్తూ ఉంటారు. యామునులు చిన్నప్పుడే చదువుకునేటటువంటి రోజుల్లో
ఒక గురువు గారి దగ్గర మహాభాష్య భట్టర్ అనే ఆయన దగ్గర ఈ మీమాంసా శాస్త్రం న్యాయశాస్త్రం చదువుతున్నారు. వీరనారాయణపురం అనే ఒక పురం దక్షిణ ప్రాంతంలో, అక్కడ ఒక చోళరాజు ఉన్నాడు. ఆ చోళరాజు ఆస్థానంలో అఖిలవర్ణన్ అని ఒక పండితుడు, శైవ పండితుడు. ఆయన గొప్ప మేధావి. ఆయన ఏం చేసేవాట, ఎవరైనా పండితులందరినీ ఆయన ఆస్థానంలోకి పిలిచి, రాజుగారి ఆస్థానంలో ఉంటాడు కదా, ఆస్థాన పదవి ఇచ్చుంటాడు, అందరినీ పిలిచి ఓడించి, ఓడిన వాళ్ళు ఈయనకి కప్పం కట్టాలని ఒక నియమం పెట్టాడు. నెల నెల కప్పం కట్టాలి. పాపం దురదృష్టవశాత్తు మన యామునాచార్యులు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు. ఈయన చదువుకునే గురువు గారు మహాభాష్య భట్టరు కూడా అందులో ఓడిపోయి కప్పం కడుతున్నారు. పాపం ఒకసారి కప్పం వసూలు చేయడానికి రాజభటులు ఈ గురువు గారి ఆశ్రమానికి వచ్చారు. గురువు గారు బయటికి వెళ్ళారు. యామునులను అడిగారు, ఏమిటయ్యా కప్పం ఏమిటన్నా? మీ గురువుగారు ఓడిపోయారు, మా గురువు గారికి కట్టాలని చెప్పారు, మేము కట్టామన్నాడు. ఎందుకు కట్టాలని? అదేమిటయ్యా ఓడిపోయారంటే? ఓడిపోయారని చెప్పడానికి మీరెవరు? నేను వస్తాను, కప్పం కట్టం కావాలంటే తేల్చుకుందాం పదండి అన్న అనేసరికి ఆ విషయం వెళ్ళి చెప్పారు వాళ్ళకి. ఆయనకి అహంకారం ఉంటుంది కదా, ఎవరో చిన్న కుర్రవాడు నన్ను ఎదిరిస్తాడా, సరే తీసుకురండి, సభలో పెట్టి కడిగేసి వాడిని అవమానించి పంపిద్దాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురు తిరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ పట్ల తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు. వచ్చారు. అహంకారం కదా, చిన్నపిల్లాడివి, నువ్వేం వాదిస్తావు, ముందు నువ్వే అడిగేమైనా. నేను 3 ప్రశ్నలు వేస్తానండి, ఆ 3 ప్రశ్నలకి మీరు కాదు అని చెప్తే చాలు, అంతే, నేను ఓడిపోయినట్టుగా వెళ్ళిపోతాను. ఆయన నవ్వాడు. నాటకీయంగా చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. నవ్వి సరే చెప్పాను అనేసరికి, మొట్టమొదటిది, మీ తల్లి గొడ్రాలు కాదు, మీ అమ్మగారు గొడ్రాలు కాదు అంటే నేను చెప్పిన దానికి నువ్వు కాదు అని నిరూపించాలి. 2, ఈ రాజుగారు ధర్మాత్ముడు. 3, ఈ రాజుగారి భార్య పతివ్రత. కాదు అని చెప్పమన్నాడు. మీ తల్లి మీ అమ్మగారు గొడ్రాలు కాదు అంటే గొడ్రాలు అని ఎలా చెప్తాడు? ఈయన పుట్టాడు కదా, చెప్పలేడు. ఈ రాజుగారు ధర్మాత్ముడు అంటే ధర్మాత్ముడు కాడు, దుర్మార్గుడు, నీచుడు అంటే బతుకుతాడా? వీడిని వెంటనే ఉరితీస్తాడు. సరే, అప్పుడైనా రాజుగారు ఊరుకుంటాడేమో, వాళ్ళ భార్యని కామెంట్ చేస్తే ఎవరు ఊరుకుంటారండి? రాజుగారి భార్య పతివ్రత అంటే పతివ్రత కాదు అని ఎలా చెప్పగలడు? వెంటనే చేతులు జోడించి, బాబోయ్ నువ్వు పిల్లవాడివి కాదు నాయన, పిడుకువి, నీ ముందు నేను ఓడిపోయానని కాళ్ళ మీద పడిపోయి దీనికి ఏమైనా, దానికి మీరంత భయపడతారు ఎందుకంటే చాలా చిన్న చిన్న ప్రశ్నలు వేశాను, అవి కూడా మీరు విప్పలేరా అన్నాడు. అంటే నువ్వు విప్పగలవా అన్నాడు. ఓ బ్రహ్మాండంగా అన్నాడు. ఏది చెప్పు అన్నాడు. మీ అమ్మగారు గొడ్రాలే. ఎందుకని? శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒకే ఒక్క సంతానం ఉంటే ఆ సంతానం లేనట్టు లెక్క అన్నారు. కాకి ఒకే గుడ్డు పెడుతుంది, అరటి చెట్టు కూడా ఒక గెలే వేస్తుంది, అది పెద్ద పంట కింద లెక్క కాదు. ఏక సంతానం ఉంటే వాళ్ళకి సంతానం లేనట్టే. ఒక్కగానొక్క పిల్లనో కన్న తల్లి గొడ్రాలతో సమానమని శాస్త్రం చెప్పింది. మీ తల్లికి నువ్వు ఒక్కడవే కాబట్టి మీ అమ్మ గొడ్రాలే, నేను చెప్పింది వాస్తవం. ఈ రాజు ధర్మాత్ముడు కాడు, నీలాంటి వాడిని పెట్టుకున్నవాడు ధర్మాత్ముడు ఎవడవుతాడు? నీలాంటి అజ్ఞాని జ్ఞానిగా అంటూ ఉంటాం కదా, మీరు అపూర్వ జ్ఞానులండి అంటూ ఉంటాం. అబ్బా నన్ను బాగా పొగిడారండి అనుకుంటారు. అపూర్వ అంటే అంతకుముందు లేనటువంటి జ్ఞానం కలిగిన వారు, అంటే ఎవరికీ లేనంత జ్ఞానం మీకు ఉంది అని పొగిడినట్టు అనుకుంటారు. కాదు, ఆ పూర్వముందున్న జ్ఞాని. ఆ అనే అక్షరాన్ని ముందు పెట్టిన జ్ఞాని శబ్దం అంటే ఏమిటి? ఆ జ్ఞాని అని అర్థం. ఈ యామునులు ఉన్నప్పుడే ఒక చోళరాజు దగ్గర ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని బ్రహ్మసూత్రాల్లో సూత్రాలు చెప్తూ కొంచెం బాగా ధనం ముట్ట చెప్తాడు కానీ కదా అని రాజుగారు మీరు అద్వితీయులండి అన్నారు. ఆయన బాగా పొంగిపోయాడు. అద్వితీయుడు అంటే ఏమిటి? నా ద్వితీయ అద్వితీయ అంటే ఇతడి లాంటి వాడు మళ్ళీ ఇంకొకడు లేడు అనే అర్థంలో అద్వితీయుడు అంటాం కదా.
అనేసరికి పక్కనున్న పండితులు చెప్పారట, ఏమిటండి వాళ్ళంతా మిమ్మల్ని తిట్టి వెళ్తున్నారు, అద్వితీయ అంటే ద్వితీయ లేనివాడు, భార్య లేనివాడు అని ఒక అర్థం. మీకు భార్య ఉంది కదా, లేకపోయినా అలా తిడతాడేమిటి? అద్వితీయ అంటే మీరు తప్ప ఇంకేమీ మీకు లేవని అర్థం. అంటే భార్య లేదు, పిల్లలు లేరు, తెలివి లేదు, బుద్ధి లేదు, ఐశ్వర్యం లేదు, రాజ్యం లేదు అని తిట్టారండి అని. అప్పుడు వాడు లబోదిబోం అంటే అప్పుడు యామునులు వచ్చి, అద్వితీయ అంటే అర్థం కాదు నాయన, నీకు ఎలాంటి ఐశ్వర్యం ఉందో, నీకు ఎలాంటి బుద్ధి ఉందో, నువ్వు ఎంత సంపన్నుడువో గొప్పవాడివో, అలాంటి గొప్ప లక్షణాలు లేనివాడు ఈ లోకంలో ఇంకెవడూ లేకపోతే లేడు కాబట్టి నువ్వు అద్వితీయుడు అయ్యావు అని దానికి సమన్వయించుకోవాలి. అంతే తప్ప భాష ఉంది కదా అని ఎలా పడితే అలా సమన్వయించుకోకూడదు అని శాస్త్ర ప్రమాణంతో చెప్పడం అనేది యామునాచార్యుల తెలివితేటలు. ఇక్కడ కూడా అంతే. మరి వీడు ధర్మాత్ముడు ఎలా అవుతాడు? నీలాంటి వాడిని తీసుకున్నందుకు, ఆస్థానంలో పెట్టుకున్నందుకు, నీ మాటకు చెల్లుబాటు అయ్యేలాగా నువ్వేది చెప్తే ఆయన తానా అంటే తందానా అన్నందుకు శక్తిహీనుడు, అల్పుడు, బుద్ధి లేనివాడు అని రాజు కూడా ఆనందించాడు. మరి మూడోది, ఈవిడ పతివ్రత అంటే పతివ్రత కాదు అని ఎలా నిరూపిస్తావు? పతివ్రత అంటే అర్థం ఏమిటండి? ఒకరినే వివాహం చేసుకున్న వనిత. వైదిక ఆర్ష వివాహ పద్ధతిలో వేదమంత్రాలను మీరు చూసినట్లయితే ఇప్పుడు ఒక వరుడికి వివాహం చేయడానికి ముందుగానే ఇంద్రుడికి ఇచ్చి, గంధర్వుడికి ఇచ్చి, అగ్నికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత అప్పుడు యోగ్యత వస్తుంది కాబట్టి ఒక వరుడికి ఇచ్చి వివాహం చేస్తారని వేదమంత్రాల్లో ఉంటుంది. అందువల్ల ఆవిడ పతివ్రత ఎలా అవుతుంది? మీరు అనుకుంటే అయిపోతుందా? అంతకుముందు వివాహం ఆవిడకి ముగ్గురితో జరిగింది. ఇది వైదికమైనటువంటి పద్ధతి కాబట్టి ఆవిడ పతివ్రత కాదు అని నిరూపించారని చిన్నప్పుడే ఒక రాజుగారి ఆస్థానంలో, చోళరాజు ఆస్థానంలో అఖిల వర్ణన్, వాడి పేరే చూడండి, అఖిల వర్ణములు తెలిసినవాట, అంటే సమస్తమైన వాంగ్మయము తెలిసినవాడు అని తమిళంలో అతని పేరు అన్నమాట. ఆ తరువాత అతన్ని ఓడించి వచ్చినటువంటి మహానుభావుడు అలాంటి యామునాచార్యులు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడ? అలాంటిదే ఒక పాండ్యరాజు ఆస్థానం ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు, లక్ష్మి చెప్తాను విను, ఎంత గొప్పవాడంటే యామునాచార్యుడు. ఇదిగో ఇప్పుడు పాండ్యరాజు ఆస్థానంలో మన విష్ణు చిత్తుల వారు వాదించి విష్ణువే పరదైవం అని నిరూపించారే, ఆ వంశానికి చెందినవాడే ఉన్నాళ్లే ఒకడు, ఒక పాండ్యరాజు. ఆ పాండ్యరాజు వీరశైవుడు. వాడు ఎలాంటి వాట? వెర్రి శైవం. శైవులైన వాళ్ళు శివభక్తులు ఏం చేసినా సరే తప్పు ఒప్పు అనే విచారణ చేయట, వాళ్ళు ఏం చేసినా ఒప్పే అంటాడు. శైవులు కాని వాళ్ళు, శైవేతరులు ఏదైనా చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు విధిస్తాడు, వాళ్ళు ఆకలితో అలమటించేలాగా చేస్తాడు, రకరకాలైనటువంటి బాధలు పెడతాడు. తెలుసుకోలేకపోతున్నాడు నేనే పరదైవం అని. నిజానికి శివుడు వేరు, బ్రహ్మ వేరు, నేను వేరు కాదు, ఎవరు ఎవరికి పూజించినా సరే అన్నీ నన్నే చేరుతాయి అంటూ విష్ణువే తన పరతత్వాన్ని తాను చెప్పుకున్నట్లుగా కొంచెం ఇక్కడ ఉంటుంది. అలా చెప్పి ఆ అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానోదయం చెయ్యాలి అని యామునాచార్యులు బయలుదేరారు. ఆ కథంతా చెప్తాను విను నువ్వు అని మొదలు పెడతారు. ఆ కథలోకి వెళ్తే ఆ పాండ్యరాజు గారికి భార్య ఉంటుంది. ఆవిడ పరమ వైష్ణవ భక్తురాలు. ఆయన శైవం, ఈవిడ వైష్ణవం. ఆయన కోసం పాపం నటిస్తుంది. భర్తని విడిచి ఉండలేదు కాబట్టి, భర్తతో ఉండాలి కాబట్టి ఆయనతో శైవంలో ఉన్నట్టు ఉన్నా ఈవిడ ఏకాదశి వ్రతాలు చేస్తుంది, ద్వాదశి వ్రతాలు చేస్తుంది, వైష్ణవులు చేసేటటువంటి నియమాలన్నింటినీ పాటిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా మంచి సమయం రాకపోతుందా, ఈయన మారకపోతాడా, ఈ మతమౌఢ్యం పోకపోతుందా అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో మతమౌఢ్యంతో ఉన్నటువంటి పాండ్యరాజుని మార్చడం కోసం యామునులు తనంతట తానుగా అక్కడికి విచ్చేసి నేరుగా ఒకేసారి రాణిగారి దగ్గరికి వెళ్తే ఆవిడ అంగీకరించడం కుదరదు కదా. ఎందుకని? రాణిగారు వైష్ణవ భక్తురాలని తెలుసు. ఆవిడ ద్వారా రాజు దగ్గరకు వెళ్ళాలి, రాజు ఆస్థానంలోకి వెళ్ళాలి అని ఆయన సంకల్పించి కొన్ని రోజులు ముందుగా ఆ లోకమంతా తన వైభవాన్ని, మహత్వాన్ని ప్రచారం చేసేలాగా ఆ రాజ్యంలో కొంతకాలం పర్యటిస్తారు. ఎవరెవరికి ఏ సమస్యలున్నా తన మహిమతో తీర్చివేయటం, ఆ రకంగా అప్పుడు ఆయన మెల్లిగా
రాణి గారి ప్రాపకంలోకి వస్తారు. ఒకరోజు రాణి గారిని కలిస్తే ఆవిడ చెప్తుంది, ఎలాగైనా సరే మీరు రాజుగారిని మార్చగలిగితే నన్ను మించినటువంటి ఆనందించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు అని చెప్పడం, తప్పకుండా వస్తాననడం, రాజుగారికి ఈ విషయాన్ని చెప్పి ఆవిడ ఒప్పిస్తుంది. ఎవరో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన పరమ వైష్ణవుడు, విష్ణువే పరదైవం అని చెప్తాడట, విష్ణుమూర్తి గొప్పతనం చెప్తాడట అని అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు, ఎట్టెట్టు ఏమిటేమిటి విష్ణువే పరదైవం అని చెప్తాడా, సరే రాని చూద్దాం అని ఆయన కూడా అంగీకరిస్తాడు. అప్పుడు తర్వాత రోజు నిండు సభలో యామునాచార్యుల వారు ఆ సభలోకి ప్రవేశిస్తారు. చూస్తాడు, ఇంత పొట్టిగా ఉన్నాడు. సంగతి ఏమో ఈ ఇసుమంత ఠింగణావు అంటాడు. ఏమిటి సంగతులు అంటే, పొట్టిగా ఉన్నవాళ్ళు రూపం సరే అర్భకంగా ఉంటే మనం మాట కొంచెం పెలుసుగా వస్తూ ఉంటుంది ఎదుటివాడు. అందులో రాజాయే. ఏమిటి సంగతులు, నువ్వేనా ఏదో వాదిస్తావుట, విష్ణుమూర్తి గొప్పవాడని చెప్తావుట, ఏమిటి జాగ్రత్త, నువ్వు కనుక ఓడిపోయావంటే నీ మెళ్ళలో లింగం వేసి కొరత వేస్తాను ఏమనుకున్నావు అంటే, అయ్యా వాదించడానికి ఏముంది ఇందులో, నేను ఉన్నట్టు చెప్తాను. ఒకరి మెప్పు కోసం చెప్పవలసిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను వర్ణిని, నేను బ్రహ్మచారిని, నాకేమీ అక్కర్లా. ఎవరో పట్టెడు మెతుకులు పెడితే పట్టుకుని దాన్ని తినేవాడిని నేను, నాకు సంపదలు అక్కర్లేదు. సంపదలు కావాలనుకునే వాళ్ళు రకరకాలైనటువంటి దుశ్చేష్టలకు పాలవుతారు, అసత్యాలని బాగా చెబుతారు. నాకు ఆ అవసరం లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెబుతాను. అయితే ఒకవేళ నేనే ఓడిపోయాను అనుకోండి, నేనేదో అమ్మగారి తరపున వచ్చాను కదా అని నాకు శిక్షలేం తగ్గించక్కర్లేదు అని ముందే యామునాచార్యులు అనేసరికి రాజుగారు కూడా ముచ్చటపడి రాణితో అంటాడు, మనిద్దరికీ ఒక ఒప్పందం, నువ్వు తీసుకువచ్చిన ఈ యామునాచార్యులు కనుక ఇక్కడ ఉన్నటువంటి జైన, బౌద్ధ, పాషండ, చార్వాక ఇత్యాదులు ఉంటారు శైవ, మిగిలినవన్నీ కూడా ఇంచుమించుగా శైవాన్ని కొంచెం సమర్థిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ గనక అంగీకరింపచేసేలాగా ఈయన వాదంలో గెలిస్తే నేను వైష్ణవం పుచ్చుకుంటాను, లేకపోతే నువ్వు కూడా శైవం తీసుకోవాలి మరి అని ఒప్పందం వాళ్ళతో. సరే ఆవిడ కూడా అంగీకరిస్తుంది. ఇక ఈయన వాదు మొదలవుతుంది. ఎలా వాదాలు మొదలయ్యాయి మళ్ళీ అక్కడ ఆ వేదాంతం అంతా చెప్పడు ఈయన, ఎందుకంటే చెప్పాడంటే ఇది ప్రబంధం కాస్త వేదాంత గ్రంథం అయిపోతుంది. అక్కడక్కడ కొంచెం కొంచెం చెప్పాడు. ఎలా వాదించట, నువ్వురా ఒక్కొక్కడు నీ వాదం వినిపించు. అన్యమత ఖండనం, ఇతరుల మతాల అభిప్రాయాలన్నింటినీ విని వాళ్ళు చెప్పిన వాటికి సమాధానం ఇచ్చి ఒక్కొక్కరిని తల వంచుకొని వెళ్ళిపోయేలాగా చేశాడు. ఆ పద్యం అది. తర్వాత పద్యం చూడండి, నీవేమంటివి, అందరూ కలిపి ఒక్కసారి మూకుమ్మడిగా పడిపోతే ఆగండి, నువ్వేమన్నావు, ఇదిగో నీకు ఇది సమాధానం పో, వెంటనే వాడు నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. భారతంలో చెప్తారు, ఆకాశస్థితామిషైవ శ్యేనాః. ఒక మాంసఖండాన్ని మనం ఆకాశంలోకి ఎగరవేశామనుకోండి, అక్కడ బోళ్ళన్ని డేగలుంటే ఆ మాంసఖండాన్ని డేగలు ఎలా చీల్చుకు తింటాయో రాజ్యసభల్లో ఒక వాది ప్రతివాదుల మధ్య జరుగుతాయి. ఒకడేదైనా ఒక అభిప్రాయాన్ని ఇలా వదిలాడు అనుకోండి, వాడి మీద విరుచుకు పడిపోతారట. ఎలా విరుచుకు పడిపోతారు, ఆకాశంలోకి విసిరినటువంటి మాంసఖండం మీద చీల్చి చెండాడే డేగల్లాగా అన్నాడు. ఎంత గొప్ప ఉపమానమో చూడండి. ఇక్కడ కూడా అలాగే అందరూ ఒక్కసారిగా మూకుమ్ముడిగా వస్తే అందరినీ రకరకాలుగా చేసి తర్వాత ఒక్కొక్కరిని నీవేమంటివి, ఏమన్నావు ఇందాక నువ్వురా, ఇప్పుడు చెప్పు నీ సంగతి, రమ్మంచు రా అని వాడికి తగిన సమాధానం చెప్పి అయిపోయిందా పో. ఆవలివానికి నీ తర్వాత ఇంకొకటి క్యూ పెట్టున్నాడు, నీవేంటయా రా, నీ వాదనేమిటి అని ఆయన వేసిన ప్రశ్నకి మగిడి మళ్ళీ తిరిగి అట్లని మళ్ళీ అలా అని చెప్పాడు. వానిని గావించి వాడి పని కూడా చూసేసి ఒకడొకడు రాన్, ఒక్కొక్కడు రండి, మీరందరూ ఒకేసారి వస్తే ఎట్లా, అందువల్ల ఒక్కొక్కరిని రప్పించి ఆ విప్రుడు వాదసరణి అందర గెలిచన్, తన వాదసరణితో అందరినీ గెలిచేశాడు. ఆశ్చర్యపోయాడు, ఏమిటి పిల్లవాడు
ఇంత బ్రహ్మాండంగా అందరినీ వాదించాడు అని ఆశ్చర్యపోయిన రాజు ఇతనిలో ఉన్న వాద పటిమకి ఆయన వాదిస్తున్నప్పుడే ఆయనకి తెలిసిపోయింది ఈయనలో ఉన్నటువంటి విషయ గాంభీర్యం. అపారంగా చదువుకున్నాడు, ఆ చదివినటువంటి చదువంతా కూడా ఈయనలో ప్రస్ఫుటంగా ఉంది అని ముచ్చటపడి తాను వైష్ణవం స్వీకరించడమే కాకుండా యామునులకు అర్ధరాజ్యం ఇచ్చి తన కడగొట్టు చెల్లెలు ఆ చెల్లెల్నిచ్చి వివాహం కూడా చేశాడు యామునాచార్యుడికి. ఇప్పుడు యామున ఆచార్యుడిగా అయ్యాడు, యామున ప్రభు అయ్యాడు, రాజు అయ్యాడు, రాజయ్య కూర్చుంది. మరి బావమరిది వివాహం చేశాం, చేసిన తర్వాత మరి ఇక్కడే కదా ఇల్లరికం ఉండిపోవాలి కదా. ప్రాచీన కాలంలో పాపం ఇల్లరికపు టల్లుళ్ళు అంటే మామగారులకి గుడ్డెల్లో రైళ్లు పరిగెత్తించేవాడు. 3 రోజులు 4 రోజులని వచ్చి 3 నెలలు 4 నెలలు ఉండిపోతూ ఉండేవాడు. ఒక మామగారికి అలాంటి సమస్య వచ్చింది. అల్లుడు గారు ఎప్పటికీ వెళ్ళటం లేదు. ఏం చేస్తాడండి, ఐటమ్స్ తగ్గించేద్దాం అనుకున్నాడు. కొత్తలో అతిథులు వస్తే మొట్టమొదటి రోజు చూడండి బ్రహ్మాండంగా చేస్తాం, 2 రోజులు పోతే 2 కూరలు కట్ చేసేస్తాం, లేదా ఇంకోటి ఏదో కట్ చేస్తాం. అలా భార్యతో చెప్పాడు, ఎందుకే 4-5 రకాలు చేస్తావు, నువ్వు అలా చేసి పెడుతూ ఉంటే ఇంకా కూర్చుంటాడు అల్లుడు గారు, తీసేయి, ఏదో ఒక కూర చేసి పెట్టాను. ఇంకా అయినా సరే కదలటం లేదు, ఇంకో 4 రోజులు అయినాయి, పచ్చడి మెతుకులు పెడదాం పోతాడు ఆయనే అన్నాడు. అల్లుడు అనుకున్నాడు, మామ నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా నేను వెళ్ళేదే లేదనుకున్నాడు మనసులో. సరే ఆయన స్నానం చేయడానికి ఒక బావి దగ్గరికి వెళ్తే ఈ మామగారు వెళ్ళి, పాపం వెళ్ళమని చెప్పలేడు కదండి, సంస్కారం ఉంటుంది కదా, గోడ మీద రాశారు, మామగారింట్లో అల్లుడు 3 రాత్రులు మాత్రమే ఉండవలెను అని ఒక సూక్తి చెప్పినట్టు చెప్తే అది తెలుసుకుని పోతాడు కదా అని రాశాడు. వెంటనే అల్లుడు అక్కడ రాశాడు, అవును మామగారు మీరు చెప్పింది నిజమే, నేను 3 రాత్రులు ఏముంటాను, ఒకటి శివరాత్రి నుండి సంక్రాంతి వరకు, సంక్రాంతి నుండి నవరాత్రి వరకు ఉంటారండి. 3 రాత్రులు అంటే అయిపోయాయి, 3 రాత్రులు సంవత్సరం అయిపోయింది మొత్తం. అలా ఈయన అథర్వ శిరస్సుని చదివాడంటే, అథర్వ వేదం చదివాడు, అస్త్ర విద్యలన్నీ కూడా బాగా తెలుసుట యామునులకి. అందువల్ల బావుమరిదికి ఈ టాలెంట్ ఉంది కాబట్టి ఉపయోగించుకుందామని రాజు దండయాత్ర చేయవయ్యా యామున అని అడిగాడు. ఓ దాందే ఉంది, బ్రహ్మాండంగా చేద్దాం, అస్త్ర విద్యలన్నీ తెలుసు కాబట్టి అని అనుకుంటే మంత్రులందరూ కలిసి, మంత్రులు పురోహితులు, అయ్యా ఇప్పుడు వర్ష ఋతువు ప్రారంభం అవుతోంది, ఇది వర్షకాలం, వర్షకాలంలో దండయాత్ర అనుకూలం కాదు, శరత్కాలంలో కూడా అనుకూలం కాదు, ఈ 2 పోనివ్వండి, వెళ్ళిన తర్వాత అప్పుడు శరత్తులో మధ్యలో వచ్చిన తర్వాత మనం దండయాత్ర చేయవచ్చు, వర్షాకాలం మాత్రం చేయకూడదు అని వాళ్ళు చెప్పడంతో సరే ఇప్పుడు వర్ష ఋతువు శరత్ ఋతువు ఈ రెండింటినీ ఆయన చక్కగా మామగారింటిలో బావగారింటిలో కొత్తగా వచ్చిన రాజ్యంలో విషయాసక్తుడై ఆయన ఉన్నాడు. ఇప్పుడు వర్ష ఋతువు వచ్చింది. వర్ష ఋతువు వస్తే ఏమవుతుంది, ఏమీ కాదు, రాయల వారికి పూనకం వస్తుంది. ఋతువులంటేనే రాయల వారికి చాలా ఇష్టం. అందులో రాయల కవిత్వానికి జీవాతు అంటే ఆయన కవిత్వంలో ప్రాణం ఎక్కడుందా అంటే వర్ష ఋతువు వర్ణనలో ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పేటెంట్ అంటాను చూసారా, వర్ష ఋతువు వర్ణించాలంటే రాయలే వర్ణించాలి, ఆ తర్వాతే ఎవరైనా సరే. అలా ఇప్పుడు వర్ష ఋతువుకి సంబంధించిన వర్ణనలు ఈయన దాదాపు వర్ష ఋతువుని 60 పద్యాల్లో రాశాడు. వర్ష ఋతువు మళ్ళీ తర్వాత శరద్ ఋతువు కూడా ఇంకో 40 పద్యాలు రాశాడు. ఈలోగా కథ ఏమైపోతుంది, మర్చిపోతాం. మళ్ళీ వచ్చేవారం ఋతువులు చెప్పుకుంటూ ఉంటే యామునులు ఎవరండి అంటారు వీళ్ళు, ఆ ముక్తుబాల్యది ఏమిటండి అంటారు, అంటే మనం వర్షంలో మునిగిపోతాం. అంటే కథాగమనాన్ని చాలా భంగం చేస్తాయి. అయినా తప్పని ఇది ప్రబంధం కదా, కథ కోసం ఎవరు రాలా. కవి ప్రతిభ ఎలా ఉంటుంది, అందరికంటే భిన్నంగా ఎలా చెప్పాడు, గొప్పగా ఎలా చెప్పాడు, కవిలో ఉండే సామాజిక పరిశీలన ఏమిటి, సూక్ష్మ దృష్టి ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. పైగా వర్ణనల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా, ఆనాటి సమాజం మనకు తెలుస్తుంది. ఎందుకంటే కవికి స్వేచ్ఛ లేదు. యామునుడి గురించి వర్ణించేటప్పుడు ఏం చెప్తాడు, ఆనాటి సమాజాన్ని చెప్పలేదు. వర్ణనలు అనేసరికి కవి స్వతంత్రించి తాను చెప్పాలనుకున్న భావాలన్నింటినీ చెప్పడానికి అవకాశం కలుగుతుంది. పైగా రాయలవారు దండయాత్రలు చేసేటప్పుడు కానీ లేదా మధ్యలో
ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మారు వేషాల్లో నగర పర్యటనలు చేసేటప్పుడు కానీ అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఎక్కడో వర్షంలో చిక్కుకుపోయి మారు వేషంలో ఉండి ఏ చూరు కిందో నిలబడి ఆ వర్షం ఎలా పడుతోంది ఇవన్నీ చూసి అప్పుడే ఒక పేపర్ పెట్టుకుని పెన్ను పెట్టుకుని పద్యాలు రాసుకుని ఉంటాడు. అవన్నీ కలెక్ట్ చేసి ఒక చోట పెట్టాడు. ఎందుకంటే ప్రబంధం అంటే కూర్చుని మొదటి పద్యం నుంచి చివరి పద్యం వరకు ఒకేసారి రాస్తారు అనుకోకండి, పొరపాటు. మనం చదువుకుంటున్నాం కానీ ఏ కవి కూడా వరుసగా ఇలా రాయడు. మొదటి పద్యం, రెండో పద్యం, మూడో పద్యం ఉండదండి. కొన్ని మనసుని బాగా తట్టి లేపే సన్నివేశాలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు రాస్తాడు. అన్ని రకాలుగా రాసిన తర్వాత మళ్ళీ వాటిని ఒక వరుసలో పెట్టి ఒక ప్రబంధం కింద దాన్ని కూరుస్తాడు. అందువల్ల ఇవన్నీ ఎప్పుడెప్పుడో రాసి ఉండొచ్చు, ఈ ప్రబంధంలో సందర్భానికి తగినట్లుగా తీసుకొచ్చి ఇందులో ఇమిడ్చి ఉండొచ్చు, అది కూడా మనం చెప్పలేం. అలాంటివి కొన్ని వర్ష ఋతువు పద్యాలే ఇప్పుడు మనం అనుకున్న వరుసలో ఉన్నాయి, అవి చూద్దాం. వనధిగమనజ గర్భార్క జనిత ఘృణులు మరి ప్రసూతికి నతని ధామంబు సేరే ఘనత జొచ్చిన ఇండ్లను తనుజలుండి కాన్పునకు పుటినిల్ చేరు క్రమము గణమే. రాయలవారి కాలానికే గర్భం ధరించిన స్త్రీలు పెళ్ళయిన తర్వాత కాన్పుకి పుట్టింటికి వెళ్ళడం ఉంది సంప్రదాయం. ఇప్పటికి కూడా వస్తుంది, ఇప్పటికి కూడా వస్తుంది. వనధి గమనజ, వనధి అంటే సముద్రం, సముద్రం మెట్టినీళ్ళు, పుట్టినీళ్ళు ఎవరు? సూర్యుడు. సూర్యుడి నుంచి కదా కిరణాలు సముద్రంలోకి వస్తాయి. వనధి గమనజ గర్భార్క జనిత, సముద్రమేమో పుట్టినీళ్ళండి. సూర్యుడు తన వేడితో ఏం చేస్తాడు? సముద్రంలో ఉన్న నీళ్ళన్నింటినీ లాగేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతోంది? ఆ సూర్యుడు లాగినటువంటి నీరే మేఘాల నిండా నిండి మళ్ళీ కింద పడి వర్షం రూపంలో మళ్ళీ ఏమవుతుంది? సముద్రంలో పడుతుంది. ఇది ఎలా ఉంది అంటే, లోకంలో పెళ్ళయిన తర్వాత పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్ళినటువంటి స్త్రీలు మళ్ళీ ప్రసవ సమయంలో పుట్టింటికి వస్తారు కదా, అలా వచ్చినట్టుంది అన్నాడు. చూడండి, వనధి గమనజ. వనధి అంటే సముద్రం, సముద్రంలో గమన, సముద్రం నుంచి గమనజ, సముద్రానికి వస్తున్నటువంటి గర్భ అర్కజనిత ఘృణులు, గర్భం ధరించిన అర్కజనిత ఘృణులు. అర్కజనిత అంటే సూర్యుడి నుండి వస్తున్నటువంటి కాంతులు, కిరణాలు. మరి ప్రసూతికి నతని ధామం భుసేరే, మళ్ళీ ప్రసూతికి, ప్రసవానికి పుట్టినింటికి చేరాయా అన్నట్లుగా ఘనత చొచ్చిన, ఘనత గొప్పతనంతో అని ఒక అర్థం. ఘనత అంటే నీరు, నీటితో వచ్చాయన్నమాట. చొచ్చిన ఇండ్లను, మెట్టినిల్లు అనడానికి మంచి అచ్చతెనుగు పదం వాడాడు. చొచ్చిన ఇల్లు అంటే ప్రవేశించిన ఇల్లు. తనుజలు, తనుజ అంటే స్త్రీలు, కుమార్తెలు. తనుజలు ఉండి కాన్పునకు పుట్టి నిల్చేరు క్రమము గణమే. ధారాపాతంగా కురిసే వర్షం, ఆకాశము నేల ఏకమవుతోందా అన్నట్లుగా మధ్యలో వడగళ్ళు పడటం. అలాంటప్పుడు పక్షులు ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయి, మానవులు ఎలా ఉంటారు ఇత్యాది అంశాలన్నింటినీ ప్రకృతిలో మనం నిత్యం చూసే అంశాలని చాలా సునిశ్చితంగా రాయలవారు దర్శించి మనకు అందించారు. కృత పయఃపాన నవమేఘ పృతుకొములకు రాలెనొయ్యన వడగండ్ల పాలపండ్లు మరి బలాకాద్విజాళి సంప్రాప్తి గలిగే పెరుగంగ ధ్వనియు గంభీరమయ్యే. పిల్లలు తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగడం ఆపేసిన తర్వాత పాలపళ్ళు ఊడిపోతాయి. పాలపళ్ళు ఊడిపోయిన తర్వాత అసలైన దంతాలు వస్తాయి. ఇది కదా కృత పయఃపాన నవమేఘ పృథుకములకు రాలె ఒయ్యన వడగండ్ల పాలపండ్లు. మేఘాలు ఆకాశంలో ఉండి పయఃపానం చేశాయి. పయః అనే శబ్దానికి రెండు అర్థాలు, ఒకటి నీరు అనే అర్థం, పాలు అనే అర్థం. పిల్లలైతే పాలు తాగుతారు, మేఘాలు కాబట్టి సముద్రంలో ఉన్న నీటిని తాగి ఆపేసాయి. ఆపిన తర్వాత కదా కురిపించాలి. ఆపేసరికి మరి పాలపళ్ళు రాలిపోతాయి అంటారు కదా.
ఆ పాలపళ్ళు రాలిపోతున్నాయండి అన్నారు. ఆ పాలపళ్ళు ఏమిటి అంటే వడగళ్ళు. వడగళ్ళు తెల్లగా ఉంటాయి కదా. మేఘాల నుండి జాలువారే వడగళ్ళే పాలు తాగడం ఆపేసిన పిల్లవాడి నోట్లోంచి ఊడిన పళ్ళండి. బాగానే ఉంది. మరి కొత్త పళ్ళు రావాలి కదా, దంతాలు. చూడండి ఆకాశం అంతా తెల్లని కొంగలు, బెగ్గురు పక్షులు అంటారు వాటిని, బలాకాలు అంటారు. బలాకా ద్విజాళి అన్నాడు. ద్విజ అంటే పక్షి, బలాకా ద్విజాళి. ఇంకొకటి ద్విజ, రెండోసారి పుట్టినవి. రెండోసారి పుట్టిన దంతాలు కదా, మొదటి దంతాలు కావవి. అవి పాల దంతాలు, ఈ అపాల దంతాలు అన్నమాట. పాల దంతాలు కాదు. మనం అంటూ ఉంటాం మనకేదో జ్ఞానదంతాలండి 2 అండి 4 అండి ఉంటాయి అంటారు. పైన 2 కింద 2 ఉంటాయి. అంటే 32 దంతాలలో 4 2 జ్ఞానదంతాలు అయితే మిగిలినవన్నీ అజ్ఞాన దంతాలు. అంతే కదా మరి. అంటే మనకి జ్ఞానం ఎక్కువ, అజ్ఞానం ఎక్కువ. ఆ రాక వచ్చిన జ్ఞానదంతం కూడా ఇబ్బంది పెడితే డెంటిస్ట్ దగ్గర వెళ్తే పీకేస్తాడు. ఇంకెక్కడ జ్ఞానం మనకి? జ్ఞానము లేదు, దంతము లేదు. దంతాలేమో చివరికి ఊడతాయి, జ్ఞానం ముందే ఊడిపోతుంది, అసలు గొడవ లేదు. అలా కృతపయఃపాన నవమేఘ పృదుకములకు రాలె ఒయ్యన వడగండ్ల పాల పండ్లు. మరి బలాకా ద్విజాళి, బలాకా ద్విజాళి, ద్విజ అంటే పక్షి. సంప్రాప్తి కలిగే కొత్త దంతాలు పుట్టుకొచ్చాయి. పెరుగంగ ధ్వనియు గంభీరమయ్యే. పిల్లవాడు పెరగడం మొదలుపెట్టిన తర్వాత ఎదిగిన కొద్దీ అరుపులు ఎక్కువ అవుతాయి. అంతే కదా. చిన్నప్పుడు కుయ్యి అంటూ ఉంటాడు. పెరిగిన కొద్దీ ఏమవుతుంది? కేకలు ఎక్కువ అవుతాయి. ఇక్కడ కూడా దంతాలు వచ్చాయి. ఈ మేఘాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి అరుపులు ఎక్కువయ్యాయి. అంటే మేఘాలు కురుస్తున్నాయి, కురిసి అరుస్తున్నాయి అని చెప్పడం. అంటే ఒక పిల్లవాడితో పోల్చడం. పుట్ట వదిలి నభో విత్తి పట్టు శక్రకార్ముకపు పెద్ద పలువన్నె కట్ల జర్రి. కాళ్ళ జర్రి అంటారు. గుర్తుందా? ఎప్పుడైనా చూసారా చిన్నప్పుడు? ఇప్పుడు కనిపించినా మనం ఫోటోల్లో చూడాల్సిందే. ఎక్కడో పొలాల్లోకి వెళ్తే తప్ప దొరకదు. కట్ల జర్రిట. దానికి కొన్ని 100 కాళ్ళు 200 కాళ్ళు ఉంటాయి. జర పాకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూస్తేనే మనకి జుగుప్స కలుగుతుంది. కట్ల జర్రి. ఎక్కడ రాయలు? ఈయన ఎక్కడ అంతఃపురాల్లో కూర్చుని బ్రహ్మాండంగా హాయిగా ఆనందంగా విలాసాలు అనుభవిస్తూ ఉంటాడంటే ఈయన ఎంతసేపు పాలపళ్ళు అంటాడు, కట్ల జర్రులు అంటాడు, ఎక్కడికో వెళ్ళి చీమలు అంటాడు, పక్షులు అంటాడు, పురుగులు అంటాడు. రాజుకు ఉండవలసినటువంటి నిశిత పరిశీలన, రాజ్యంలో ఏం జరుగుతుంది, పొలంలో ఏం జరుగుతుంది, రైతు ఏం చేస్తాడు, వ్యవసాయం ఎలా చేస్తాడు, వర్ష సమయంలో ప్రజల ఇబ్బందులు ఏమిటి, ఇవి తెలుసుకోగలిగిన సహృదయత ఉన్నది అని చెప్పడానికి నిదర్శనమే రాయలు రాసినటువంటి ఆముక్తమాల్యదకాలు. వర్ణనలు అందరూ చేస్తారండి, కానీ రాయల వారు చేసినట్లుగా వర్ణనలు చేయడం ఇంకొకరి సాధ్యం కాదు. ఈయన దృష్టంతా రాజు కోణంలో ఉంటుందన్నమాట. మిగిలిన వాళ్ళ దృష్టి మామూలుగా ఉంటుంది. అంటే ఉన్నట్టు చెప్తూ ఉంటారు. ఈయన అలా కాదు. ఒక రాజుగా ఏం ఆశిస్తాడు ఎదుటివారి నుంచి, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, రాజ దృష్టి ఎలా ఉంటుంది అనేది మనకి ప్రత్యక్షంగా కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది. వర్ణనల విషయంలో కానీ ఉదాత్తత విషయంలో పెద్దనాదులతో పోల్చినప్పుడు రాయలు చాలా పైన ఉంటాడు. శైలి విషయంలో చెప్పాలంటే మరి ఆయన పద్ధతి అది, మనమేం చేస్తాం. శైలి విషయంలో ఆయన రాజు కాబట్టి ఆయన చేతులు యుద్ధం చేసి ఏదో కాయలు కాచిపోయి ఉంటాయి కాబట్టి అలాంటి చేతులతో గంటం పట్టుకుంటే పద్యాలు కూడా అలాగే రాళ్లల్లాగా వస్తాయి. వాళ్ళది సుకుమారమైనటువంటి శైలి, కానీ విషయం మాత్రం చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. పుట్ట వదిలి నభో భిత్తి పట్టు శక్రకార్ముకపు పెద్ద పలువన్నె కట్ల జర్రి. ఇంద్రధనుస్సు అంటాం. ఇంద్రధనుస్సుని కట్ల జర్రితో పోల్చాడు. ఇంద్రధనుస్సులో కూడా రకరకాల రంగులు ఉంటాయి, ఏవేవో గీతలు ఉంటాయి. దీనికి కూడా గీతలు ఉన్నాయి. ఎక్కడుంది ఇది? పుట్ట వదిలి, పుట్టలో ఉన్న జర్రి పైకొచ్చి పాకుతోంది. ఎక్కడికి పాకుతోంది? ఆకాశం అనే గోడ మీద పాకుతోంది. నభో భిత్తి, ఆకాశం అనే గోడ మీద పాకుతున్నటువంటి శక్రకార్ముకపు పెద్ద పలువన్నె కట్ల జర్రి. శక్రకార్ముకము ఇంద్రుడి ధనువు. శక్రుడు అంటే ఇంద్రుడు.
ఇంద్రుడి ధనువు అంటే ఇంద్రధనువు కదా, ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు అనే పెద్ద పలువన్నీ అనేక రంగులున్న కట్ల జర్రి, ఆ జర్రి తాలూకు జర్రిదైన నడిచెడి కాళ్ళ గుంపు. కొన్ని జర్రి గురించి చెప్పొదిలే, ఇలా మళ్ళీ దాని కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దాని కాళ్ళ గుంపుట. ఆ కాళ్ళు ఎలా ఉన్నాయి? ఆ కాళ్ళ గుంప అన్నట్లుగా గాలి కార్గొని, గాలి రయ్యమని వీస్తే ఇలా వర్షధారలు కురుస్తున్నాయి. ఈ వర్షధారలు కురుస్తున్నప్పుడు గాలి కొట్టడంతో ఈ వర్షపు తీగల్లాంటివన్నీ వెళ్ళి ఆకాశానికి అతుక్కున్నాయట. అవి ఎలా ఉన్నాయంటే ఈ కట్ల జర్రి ఇంద్రధనుస్సు మీద పడ్డాయి అవన్నీ. అంటే కట్ల జర్రికి కాళ్ళు ఎలా ఇలా 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 కదులుతూ ఉంటాయో, ఇంద్రధనుస్సు లాంటి కట్ల జర్రికి ఈ వానకారులు అంటే వానధారలు ఉన్నాయే, అవి దాని కాళ్ళలాగా ఆకాశమంతా వ్యాపించాయి అని చెప్తుంది. ఎక్కడ కట్ల జర్రి, ఎక్కడ వర్షం, ఎక్కడ ఆకాశం, ఎట్లా కలిపాడో చూడండి. పుట్ట వదలిన భోబిత్తి పట్టు శక్ర కార్ముకపు పెద్ద పలువన్నె కట్ల జర్రి, పలువన్నె కట్ల జర్రిదైన నడచడి కాళ్ళ గుంపు అనగా గాలి కార్కొని దిగంతముల వానకాళ్ళు నడిచే. వానకారు అంటే వర్షపు ధారలు, అవి నడుస్తున్నాయి. ఒక చినుకున్ ససస్యయగు నుర్వికి డిగ్గగ నీవు మూగి, చాతకములటంచు లోకనలి దట్టముగా నల మేఘుడాడుచుండగా, చననూదగా దొరగు నాళపుటుండలు ఓలెరాలే దక్కకపడు వర్షధారల ముఖస్థములై కరకానికాయముల్. కరకములు అంటే వడగళ్ళు. ఇప్పుడు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, వాటిని చాతక పక్షులు అంటారు. చాతకము అంటే వానకోయిల అంటారు. పాపం వర్షం వస్తేనే అవి బతుకుతాయి, వర్షాకాలంలోనే అవి జీవిస్తాయి. మరి మిగిలిన కాలం అంతా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉండే ఆ చాతక పక్షులు రాక వర్షం వస్తే, వర్షం ఇలా పడగానే అవే మింగేస్తాయట. భూమి మీద ఒక చుక్క పడినే ఉంటాయి. భూమి మరి పండాలంటే నీరు కావాలి కదా, అదే అంటున్నాడు. ఒక్క చినుకు కూడా ససస్యయగు నుర్వికి డిగ్గగ నీవు. సస్యశ్యామలంగా ఉండవలసిన భూమికి దిగేలాగా, నీరు ఇంకేలాగా చేయకుండా మధ్యలో అడ్డుపడిపోయి తామే తాగేస్తూ ఉంటాయి ఈ బలాక శ్రేణి, అదే చాతక పక్షులు. అవి డిగ్గగ నీవు మూగి. ఏమిటవి? చాతకములటంచు, చాతక పక్షులు అంచు, లో కనలి లోపల బాగా బాధపడి, అలా మేఘానికి కోపం వచ్చిందనమాట. ఏమిటి చాతక పక్షులు? నేనేదో భూమిని సస్యశ్యామలం చేద్దామని నీళ్లు కురిపిద్దామంటే మధ్యలో చాతక పక్షులు వచ్చి ఒక్క చినుకుని కూడా కిందకి దించనివ్వటం లేదు. కాబట్టి ఈ పక్షుల్ని చంపేయాలి, ఈ పక్షుల్ని కొట్టాలి. వేటగాళ్ళు పక్షుల్ని ఎలా కొడతారో తెలుసా? పంగల కర్ర ఉంటుంది, వేస్తాడు, అదొక పద్ధతి. ఒక పొడవాటి గొట్టం ఉంటుంది, ఆ గొట్టాన్ని నోట్లో పెట్టుకుంటాడు. అందులో కొన్ని గుళికలు ఉంటాయి, రాళ్ళు లాంటివి, నోట్లో వేసుకుంటాడు. వేసుకొని తన ఊపిరితో గట్టిగా ఆ గొట్టాల్లోంచి ఆ రాళ్ళని ఊదుతాడు. ఆ రాయి వెళ్ళి నేరుగా ఆ పక్షికి తగిలి అది చచ్చిపోతుంది. ఇది వేటగాళ్ళు వేటాడే పద్ధతుల్లో ఒక పద్ధతి. ఇప్పుడు మేఘుడికి కోపం వచ్చింది, ఈ చాతక పక్షులన్నింటినీ చంపేయాలి, దూరంగా తరిమేయాలి అని ఏం చేశాడు? మేఘుడు ఒక గొట్టం పట్టుకుని రాళ్ళు విసురుతున్నాడా అన్నట్లుగా, మేఘుడు అనేవాడు వేటగాడైతే, గొట్టామేమో వర్షపు ధార అయితే, వర్షపు ధార, అందులోపల నుంచి పడే వడగళ్ళేమో రాళ్ళట. అది అందులోంచి పడే వడగళ్ళే రాళ్ళుగా చాతక పక్షుల్ని దూరంగా తరమడం కోసం మేఘుడనే వేటగాడు అలా వేటాడుతున్నాడు అంటాడు. ఏమిటి ఆయన అడవుల్లో పక్షుల్ని పట్టే వాళ్ళని పక్క నుండి మారువేషంలో వెళ్ళి ఎలా కొడతావురా అంటే వాడు చూపించుంటాడు ఎప్పుడు. ఆ వెంటనే కూర్చొని పద్యం రాసి పారేశాడు అక్కడే, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. గగనరంగస్థలంబున మిగుల ప్రౌఢిమమున కాళిక నీలికోలమున టింప, పొరిముగంబున రాలు నిపుకలు అనంగ గుంపులై రాలె మహినింద్ర గోపకములు.
అద్భుతమైన వర్షం పడితే ఎర్రగా ఉంటాయి, ఆరుద్ర పురుగులు అంటారు వాటిని. అవి విపరీతంగా ఆకాశం అంతా వ్యాపిస్తూ ఉంటాయి. రాత్రిపూట అయితే మేఘాలు బాగా కమ్ముకున్నప్పుడు అవే మిడుగురు పురుగులా అన్నట్టుగా కూడా కాంతిని కూడా ఇస్తాయి. వాటిని ఇంద్రగోపములు అంటారు సంస్కృతంలో, ఆరుద్ర పురుగులు అని ఇంకొకటి. ఇప్పుడు ఏమైంది, ఈయనకి ఒక రకమైన ఊహ వచ్చింది. వీటన్నింటినీ ఉత్ప్రేక్షాలంకారాలు అంటారు. అంటే కొత్త ఊహలు. ఒక సుందరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత ఒక భావుకుడు కవి తాను వేరే చోట చూసిన ఒక దృశ్యాన్ని తీసుకుని ఈ రెండింటినీ కలిపి బిగిస్తాడు. రూపకాలంకారాన్ని, శ్లేషాలంకారాన్ని ఉత్ప్రేక్షతో కలిసి బిగించవచ్చు. అంటే అక్కడ వాడే పదాలను బట్టి ఆ భావానికి తగినట్లుగా పదాలను వేస్తుంటాడు. గగన రంగస్థలంబున, ఆకాశం అనే రంగస్థలంలో, మిగుల ప్రౌఢిమమున, చాలా ప్రౌఢితో అంటే విపరీతంగా భీకర నృత్యం చేస్తోందట కాళికాదేవి. కాళికాదేవి నాట్యం చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆవిడ నాట్యం చేస్తున్నప్పుడు ఆవిడ కంటి నుండి నిప్పులు రాలుతూ ఉంటాయి కూడా కదా. ఇప్పుడు చూడండి, గగనం అనే రంగస్థలం, ఆకాశం అనే వేదిక. అక్కడ కాళిక చాలా ప్రౌఢిగా నీలికోలము నటింప. నీలికోలము అంటే అన్ని నీలం రంగు వస్త్రాలు, అంటే నల్లని వస్త్రాలు అవి వేసుకొని చేసేటటువంటి ఒక అభినయానికి, లాస్యానికి పేరు నీలికోలము. అంటే రాక్షస సంహారం చేసేటప్పుడు తెల్లని చొక్కాలు వేసుకుని తెల్లని చీరలు కట్టుకుని వస్తుంది ఆవిడ. సరస్వతి అమ్మవారు అయితే ఆవిడకి ఎప్పుడు కాస్ట్యూమ్స్ అంతా వైట్ కలర్. పార్వతీదేవి నలుపు కదా. నీలికోలం నటిస్తుందా కాళికాదేవి అన్నట్లుగా ఎలా చెప్పారండి. చూడండి, అలా నటించేటప్పుడు ఆవిడ ముఖం నుంచి రాలే నిప్పు కణికలా అన్నట్లుగా ఆకాశమంతా ఇంద్రగోపాలు, ఆరుద్ర పురుగులు వ్యాపించాయి. గగన రంగస్థలంబున మిగుల ప్రౌఢిమమున కాళిక నీలికోలము నటింప. పొరి మొగంబున రాలు నిప్పుకలు అనంగా. పొరి మొగంబున రాలు నిప్పుకలు, ముఖంలో రాలే నిప్పులా, నిప్పు రాళ్ళ అన్నట్లుగా గుంపులై రాలే మహి ఇంద్రగోపకములు. ఆకాశంలో ఆవిడ నృత్యం చేస్తూ ఉంటే భూమి మీద నిప్పులు పడ్డాయి. తప్పే ఉంది, పడతాయిగా. ఆ భూమి మీద పడిన నిప్పులు ఏమిటండి? ఇంద్రగోప పురుగులు, ఆరుద్ర పురుగులు అన్నారు. పెళపెళ మబ్బు బిట్టురుమ భీతవధూశిలాంకురచ్చటోత్పులకి నియై ప్రియున్ నిదురవోవు హరిన్ వడి కౌగిలింపగా తలరి ధరిత్రి సాచు కరుదాలుపు కేళ్ళన కంకణంబు మ్రోతల పులుదేల వండు పైదాల్చినదుల్ వెసొచ్చే వారిధిన్. బాగా వర్షం పడితే ఏమవుతుందండి? నదులు పొంగుతాయి. నదులు పొంగినప్పుడు ఆ నదుల నీళ్లు చాలా స్వచ్ఛంగా తీయగా తాగడానికి వీలుగా ఉంటాయా? ఒండ్రు మట్టి కొట్టుకుని పోతూ ఉంటుంది పైన. ఒండ్రు మట్టి పైన ఉంటుంది, తేట నీరు కింద ఉంటుంది. ప్రవహించే నదిలో ఒండ్రు మట్టి పైన ఉంటుందండి, తేట నీరు కింద ఉంటుంది. నిశ్చలంగా ఉన్న నదిలో తేట నీరు పైన ఉంటుంది, ఒండ్రు మట్టి కింద ఉంటుంది. అంటే కవికి సామాజిక పరిశీలన, అవగాహన ఎంత స్పష్టంగా ఉండాలో తెలియజేస్తుంది. ఒండ్రు మట్టి కొట్టుకుపోవడం, అక్కడ ఉన్న పచ్చికంతా కూడా ఆ ఒండ్రు మట్టి పైన ఇలా పచ్చగా మేట వేసి ఉండటం, అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. గడ్డి గోదాం అంతా కూడా ఆ నదుల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని ఒక అందమైన ఊహతో చేస్తున్నాడు. పెళ్ళపెళ్ళ మబ్బు బిట్టురుమా. పెళ్ళపెళ్ళమంటూ మబ్బులు బిట్టు ఉరుమగా, అంటే పెద్దగా ఉరుములవి కురిపిస్తూ ఉంటే భయపడిపోయింది. భీతిన్, భయంతో విదూరశిలాంకురచ్చటోత్పులకినియై. భయపడినప్పుడు ఎవరైనా పక్కన ఉంటే, సాధారణంగా స్త్రీలు భయపడితే పక్కన పురుషుడు ఉంటే కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది లోక సహజం, లోక రీతి. లేదా అరుస్తారు. ఇప్పుడు చూడండి, బొద్దింకలు కనిపిస్తూ ఉంటాయి. బొద్దింకలు రాగానే ఎవరేం చేయాలి? కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. బొద్దింక రాగానే ఆడవాళ్ళు అరుస్తారు, మగవాళ్ళు వచ్చి తీయాలి. వాళ్ళు తీయరన్నమాట. అరవడం వరకే బాధ్యత,
తీసేవాడు ఒకడు ఉండాలి కదా. అలాగే భూదేవికి భయం వచ్చేసింది. ఏమిటండి పెళ్ళ బిట్టు ఉరుమ మబ్బు, ఏమిటి మేఘాలు పెద్దగా ఉరమడంతో భీతిన్ భయపడిపోయింది. ఎవరు? భూదేవి భయపడిపోయింది. మరి భూదేవి నాథుడు ఎక్కడున్నాడు? ఆయన నిద్రపోతున్నాడు పాపం, యోగ నిద్రలో ఉన్నాడు. వర్షాకాలంలో ఆయన ఎక్కడుంటాడు? వర్షాకాలం అంతా పాపం ఆయన హాయిగా శయన శ్రీనివాసుడై శయనమూర్తిగా ఉంటాడు అంతే. తర్వాత ఎప్పుడో లేస్తాడు. ఇదంతా పోయిన తర్వాత, జనాలంతా కొట్టుకుపోయిన తర్వాత, వరద బాధితులు అయిపోయిన తర్వాత ఆయన లేస్తాడు. ఆయనేమో నిద్రపోతున్నాడు. భీతి భయంతో విదూర శిలాంకురచ్చటోత్పులకి నియై, విదూర శిలలు, విదూరం నుంచి వచ్చింది వైదూర్యము అంటారు. మనం అదే వైడూర్యం అంటాం. ఇంకా బాగా గట్టిగా విలువ ఎక్కువ ఉండాలని వైఢూర్యం అని కూడా ఒత్తు పెడతాం. ఒత్తు లేదు దానికి, వైడూర్యం. ఇంకా ముందు చెప్పాలంటే విదూర. ఒక విదూర అనేది ఒక ప్రాంతం, అక్కడ మాత్రమే దొరికే ఒక రకమైన జాతి మణులు. ఆ విదూరం నుంచి వచ్చింది వైదూర్యము. ఆ విదూర శిల, ఆ ప్రాంతంలో ఉండే పర్వతాలు విదూర పర్వతం అంటారు. ఆ విదూర శిల అంకురచ్చటోత్పులకినియై, ఆ విదూర పర్వతం నుంచి ప్రవహిస్తూ అందులో ఉన్నటువంటి విదూరాలన్నీ కూడా శరీరానికి తగిలి గట్టిగా పులకలు వారాయా అంటే భయపడినప్పుడు ఏం జరుగుతుంది? రోమాంచం అవుతుంది, వెంట్రుకలు నిక్కబడుచుకుంటే. ప్రియున్ నిదరవోవు హరిన్, తన ప్రియుడు నిద్రపోతున్నాడు. హరిన్ వడి కౌగలింపగా, ఈవిడి కింద ఉంది, ఆయన పైన ఉన్నాడు. మరి కౌగిలించాలంటే ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తింది ఆవిడ. ఎవరు? భూదేవి. తల్లరి ప్రయత్నం చేసి, ఎవరావిడ? ధరిత్రి. భూమి సాచినటువంటి కరుదాలపు కేళ్లన, భూమి చాచిన చేతులేనండి నదులు. అంటే నదులన్నీ ఏం చేస్తాయి? వర్షాకాలంలో అలా పైకి పొంగుతూ ఉంటాయి. ఆ పైకి పొంగడం ఎలా ఉందట? ఈ భూమి భయపడిపోయి స్వామి నన్ను రక్షించు అని కౌగిలించుకోవడం కోసం చేతులు పైకెత్తుతున్నదా అన్నట్లుగా ఉంది. కరుదాలుపు కేళ్లన, ఇందాక చెప్పాం కదా, చేతుల మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి చూసారా? అలా నిక్కబొడుచుకున్నటువంటి చేతులతో, అంటే నదులతో, కంకణపు మ్రోతల, మరి ఇలా చేతులు ఎత్తినప్పుడు చేతుకున్నటువంటి గాజులు మోగుతాయి కదండి. నదుల్లో కూడా కంకణాలు ఉంటాయిగా. కణ, కమ్ అంటే నీరు, నీటి కణాలు ఉంటాయి. ఆ నీటి కణాల మూతలు ఉంటాయి కదా, ఆ మూతలతో పులుతేల, పులు అంటే గడ్డి, పులు అంటే పులకలు, పులకలు తేలేలాగా, స్త్రీ అయితే పులకలు, అదిగో దాని మీద ఆ పచ్చని పచ్చికంతా కూడా కనిపిస్తూ ఉండగా, వండు పై దాల్చి, వండు అంటే ఒండ్రు మట్టిని పైన దాల్చి, ఒండ్రు మట్టితో నది వెళ్ళిపోతుంది. మరి స్త్రీ పరంగా ఒండ్రు అంటే ఏం చెప్తాం? ఆవిడ గంధం పూసుకుందండి చేతులకి. గంధవతి పృథ్వీ, ఆవిడ పూసుకోవాల్సిన అవసరం లేదు, గంధమే ఆవిడ. కాబట్టి గంధం పూసుకున్న చేతులతో మేఘం ఒక్కసారిగా ఉరమడంతో భయపడినటువంటి భూమి అనే స్త్రీ, గంధం పూసుకున్న చేతులు అనే నదులతో, ఆ గంధం పూసుకోవడం ఏమిటి? నదులకి ఒండ్రు మట్టిని ధరించడం. పులకలు పొడమిన చేతులు అంటే పులకాంకురాలు అయిన చేతులు, ఆ చేతుల మీద ఏముంది? పచ్చని పచ్చిక ఉంది. వాటితో నిద్రపోతున్నటువంటి యోగమూర్తి అయిన శ్రీహరిని కౌగిలించుకోవడం కోసం చేతులు చాచిందా అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా ఆకాశానికి ఎగసి ప్రవహిస్తున్నాయి అని చెప్పడం. ఒక చిన్న పద్యంలో ఆయన ఎంత బిగించాడు చూడండి. ఒక గోని సంచిలో కుక్కి పెడితే దాన్ని ఇలా తీసామనుకోండి, ఇల్లంతా నిండిపోతుంది చూసారు, అలా ఉంటుంది ఈయన పద్యం. కొంతమంది పద్యాలు ఎంత రాద్దామన్నా 2 పేరాల మించి రాయలేం భావం. ఇంకేం రాయాలని చూస్తాం. ఈయన 2 పేజీలు వస్తుంది ఒక పద్యానికి రాయాలంటే. అంటే అంత విషయాన్ని చాలా గాఢంగా క్లిష్టంగా తీసుకొచ్చి అందులో పెడతారు. తటిదుత్సారిత ఫణభృత్పటలి నిరన్నంబులయ్యు దక్కవు బర్హుల్ నటనమతి హర్షహేతూత్కటలాభం బిడునే మది క్షుదన్ నిర్వట్టున్. ఏమండి, ఎవరికైనా నోటి దగ్గర కూడిపోతే డ్యాన్స్ చేస్తారా?
మీకు 3 రోజుల నుంచి అన్నం పెట్టకుండా మీరు బ్రహ్మాండంగా నాట్యం చేయమంటే చేస్తారా? కానీ నెమళ్ళు చేస్తాయి. ఎందుకని? పాపం నెమళ్ళకి ఆహారం ఏమిటి? సర్పాలు ఆహారం, పాముల్ని తింటాయి అవి. తటిత్ ఉత్సారిత పణభృత్పటలి, పుట్టల్లో దూరిపోయే పాములన్నీ వెళ్ళి వర్షకాలానికి బయటికి రాలేవు కదా, అవి లోపలికి వెళ్ళి దాక్కున్నాయి. తటిత్ ఉత్సారిత, మెరుపులకి భయపడి లోపలికి దాక్కున్న, పుట్టల్లోకి దాక్కున్న పణభృత్. పణభృత్ అంటే పాములు, పటలి అంటే సమూహం. పాములన్నీ వెళ్ళి బొరియల్లో దాక్కుంటే పాపం నెమళ్ళకి ఏమైపోయింది? నిరన్నంబులయ్యూ. అన్నము, అన్నం లేకుండా పోయింది. అన్నం అంటే ఆహారం లేకుండా పోయింది. అయ్యో, అయినప్పటికీ తక్కవు బరుహుల్. బర్హి అంటే నెమలి. నెమళ్ళు ఏమాత్రం తగ్గడం లేదుట. దేనికి? నాట్యం చేయడానికి. తగ్గేదే లేదంటున్నాయి. నువ్వు ఎన్ని రోజులు నాకు ఆహారం లేకపోయినా సరే నేను నాట్యం చేస్తాను అంటూనే ఉంది. ఎందుకని? వర్షం పడితే నెమళ్ళకి బాగా ఆనందం కాబట్టి. తక్కవు బరుహుల్ నటనము. నటనాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు నెమళ్ళు. ఎందుకని? ఏమండి, అమితమైన ఆనందం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రోజు అన్నం కూడా తినాం. అంతేకాదు, మా కడుపు నిండిపోయిందండి అంటూ ఉంటాం కదా. అమిత అతిహర్ష హేతుత్కటలాభంబు. అతిహర్ష, అత్యంత ప్రీతి కలిగే, ఆనందం కలిగించే ఏదైనా ఒక లాభం వస్తే అప్పుడు ఇడునే మది క్షుదన్ నీర్వట్టున్. మనసులో ఆకలిని కానీ దాహాన్ని కానీ లెక్క చేస్తామా? అమితమైన ఆనందం కలిగినప్పుడు మనం వాటన్నింటినీ పక్కన పెట్టేస్తాం. నెమళ్ళు కూడా అంతే. వాటికి అమితమైన ఆనందం. మేఘం బ్రహ్మాండంగా గర్జిస్తుంది, అందువల్ల వర్షం కురుస్తుంది. వర్షం కురిస్తే తనకు ఆనందం. వరజుబడి రొంపి త్రొక్కన్. ఈ పద్యం చూడండి, రాయలవారి ఎంత అందమైన ఊహ. వరజుబడి రొంపి ద్రొక్కన్ చరణంబుల చుట్టి పసిడి ఛాయ కడుపులన్ పురి నీరు కట్టెలమరెను బిరుదులు హాలికులు దున్నబెట్టి రొయనగన్. రైతులు మడిలో దిగారట. ఆ మడిలో దిగి నాగలి దున్నుతున్నారు. ఆ నాగేటి చాళ్ళు ఉంటాయి కదా, ఆ చాళ్లలోకి వెళ్ళి దున్నుతూ వెనకాల వెళుతూ ఉంటే అందులో గోధుమ వర్ణంలో ఉన్న పాములు ఉంటాయి, బురద పాములు లాంటివి ఉంటాయి. అవన్నీ వాళ్ళ కాళ్ళకి ఇలా చుట్టుకున్నాయి. కాళ్ళకి చుట్టుకున్నాయి. అది కూడా ఎలా చుట్టుకున్నాయి? పొట్ట బయటికి ఉండేలాగా, వీపు కాళ్ళకి అతుక్కునేలాగా చుట్టుకున్నాయి. అంటే పొట్ట బంగారపు రంగులో మెరుస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉందంటే వాళ్ళకి కాళ్ళకి బంగారపు కడియాలు పెట్టినట్టుంది. రైతుల కాళ్ళకి ఎవరో బంగారపు కడియాలు తొడిగారు. ఎందుకు తొడిగారండి? ఈ రాజ్యంలో ఎవరు? యామున ప్రభువు పరిపాలిస్తున్న రాజ్యంలో రైతులే అందరికంటే చాలా గొప్ప రైతులండి అన్నట్లుగా వాళ్ళకి ఏదో బిరుదులు ఇచ్చి, రైతు వీర, రైతు మిత్ర, రైతు చక్ర అని బిరుదులు ఇచ్చి వాళ్ళ కాళ్ళకి గండపెండాలు తొడిగారా అన్నట్లుగా ఆ పాములు వాళ్ళ కాళ్ళకి చుట్టుకుని ప్రకాశిస్తున్నాయి అని. అంటే రైతుల్ని ఎలా గౌరవించాలి, పొలాలు ఎలా పండించాలి, రైతుల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలి, ఇవన్నీ రాజుగా చేసే భావనలు. మామూలు రాజు కానీ అవి చెప్పలేడు ఇలాంటివి. చూడండి, ఇప్పుడు వరజుబడి అంటే పొలంలో ఉన్న ఆ మళ్ళల్లో వరుసల్లో పడి, రొంపి ద్రొక్కన్, రొంపి ద్రొక్కుట అంటే దుక్కి దున్నటం, చరణంబుల చుట్టి ఆ రైతుల పాదాలు చుట్టుకొని, పసిడి ఛాయ కడుపులన్న, మళ్ళీ ఏ పామో చెప్తున్నాడు. పసిడి ఛాయ, బంగారపు రంగులో ఉన్న కడుపులు కలిగిన పాములు అవి. పురి నీరు కట్టెలు, వాటికి పేరు కూడా చెప్పాడు. నీరు కట్టెలు అంటారట వాడు, నీరు కట్టె. అవి అమరెను, వీళ్ళ కాళ్ళకి అమరుకున్నాయి. ఎలా? బిరుదులు హాలికులు దున్నబెట్టి రొయనగన్. ఇదిగో పొలం దున్నటంలో వీళ్ళు గొప్ప హాలికులు సుమా అని బిరుదులు ఇచ్చి ఆ కంకణాలు కాలికి అందెలు తొడిగారా అన్నట్లుగా ఉంది. రాయల వారికి అందెలకి బాగా సంబంధం ఉంది కదా. ఎవరు పడితే వాళ్ళకి అందెలు పెట్టుకుంటాడు. రోజు ఆయన గంపలు గంపలు పెట్టుకుంటాడు. వచ్చిన వాడికి వచ్చినట్టు తొడుగుతూనే ఉంటాడు. అందువల్ల అందెల మీద కూడా వేసుకున్నాడు ఒక అందె. ఇక పాపం వర్షకాలంలో
సామాన్య గృహస్థుల ఇబ్బందులు. ఏమండి, ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంటే పొయ్యి ఎలా వెలిగించటం, అగ్ని ఎలా పుడుతుంది, ఏం చేయాలి? వర్షాకాలం కోసం దాచుకున్నటువంటి వంటకట్టియలన్నీ అయిపోయాయి. అయిపోతే చెరకు గడలు ఉంటాయి కదా, చెరకు గడలు పెడదాం అనుకున్నారట. ఏముంది, కింద పెడదాం చెరకు గడలు. దేనికి పెట్టాలనుకున్నారు? పైన కాచవలసింది ఏమిటి? బెల్లం పానకం కాద్దాం అనుకున్నారు. దానికి కూడా వాడాల్సింది చెరకే కదా. పైన చెరకే, కింద చెరకే. అది తడిగానే ఉంది, ఇది తడిగానే ఉంది. ఇవేమి ఎండిపోయినవి కాదు కదా. అందువలన వాళ్ళకి పాపం అనుకున్న పని అవ్వకుండా వాళ్ళకి తిండి లేకుండా పోతుంది అంటాడు. చూడండి, నాని బాగా నానిపోయి, సిఖి, సిఖి అంటే అగ్ని, వంట చెరకులచే ఆరిపోయి, తడితో నానిపోవడం వల్ల వంట చెరకులన్నీ కూడా పెట్టినప్పటికీ అగ్ని రాజుకోకుండా ఆరిపోవడంతో అవి వెండి. ఆ తరువాత వంట చెరకుల ఎగుటన్, దాని కింద కూడా పచ్చిగా ఉన్న చెరకులే పెట్టారు, పైన కింద ఒకటే. కాబట్టి ఇలా చేయటం వల్ల పని జరగలేదు, పొయ్యి వెలగలేదు. మరి ఏమైంది? బోనంబు ప్రజకు, బోనం అంటే ఆహారం అని అర్థం. ఈ బోనమే తర్వాత బోనమయ్యి, అక్కడికి వెళ్తే ఓనాలయ్యాయి, ఇక్కడ బోనాలయ్యాయి. ఇంకా కొంతమంది భాషలో, గ్రామీణుల భాషలో ఓనం, వన్నం అని కూడా అంటారు. వన్నం తిన్నాం అంటారు. వన్నం అంటే ఈ బోనం నుంచి వచ్చింది. అది కూడా బోనం ప్రజకు. మరి ప్రజలకు ఆహారం ఏమిటండి అంటే, అబ్బే జక్కుల బోనం బులయ్యే. జక్కుల వాళ్ళ కథల్లో మామూలుగా ఇప్పుడు చూడండి, నాట్యం చేస్తూ ఉంటారు కదా, ఏదో పైన బింది పెట్టుకుంటే అందులో ఏమైనా ఉంటుందా? ఏముండదు, ఖాళీగా ఉంటుంది. అలాగే పైన జక్కుల వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఖాళీ బోనాలు పెట్టుకుని, అంటే ఖాళీ పాత్రలు పెట్టుకుని బోనాలు అని ఆడతారు. తీరా చూస్తే అందులో ఏమీ ఉండదు. అలాగే వీళ్ళకు కూడా, ప్రజలకు బోనం ఏమైంది? జక్కుల బోనం అయ్యింది. అంటే లేకుండా పోయింది. ఒక కళారూపాన్ని స్పృశించి అది ఎలా చేస్తారు అని కూడా చెప్తున్నాడు. బోనంబు ప్రజకు జక్కుల బోనంబులయ్యే పొయ్యి పొగయమి వృష్టిన్ వర్షంలో పొయ్యి పొగయమి, పొయ్యి వెలిగించడానికి వీలు లేకపోవడంతో. సరే, మన దగ్గర ఏమైనా లేకపోతే పక్కన పిన్నిగారు ఉంటారుగా, పిన్నిగారు 2 స్పూన్లు పంచదార ఇవ్వండి, ఏదో చెల్లిగారు 2 స్పూన్లు కాఫీ పొడి ఇవ్వండి. అప్పు తెచ్చుకోవడం మానవుడి హక్కు. అదే అప్పు తీసుకోవడం మానవుడి హక్కు, తీర్చకపోవడం కూడా అంతకంటే గొప్ప హక్కు. అలా పాపం ఇల్లు తిరిగి నిప్పును అడుక్కుంటున్నారట. కాస్త నిప్పుంటే పెట్టండి అమ్మా, కాస్త నిప్పుంటే పెట్టండి అమ్మా. ఎవరైనా ఉప్పు అడుగుతారు, కాఫీ అడుగుతారు, పంచదార అడుగుతారు. నిప్పు. ఇల్లు తిరుగా ఒక్కింత అబ్బు శిఖి. పాపం ఒక ఆవిడ 10-15 ఇళ్ళు తిరిగింది పొద్దున్న లేచి. ఇంత పిసరు నిప్పు దొరికింది, ఎవరో ఒక ఆవిడ ఇచ్చింది. వచ్చి తీసుకొచ్చి తన పొయ్యిలో పెట్టింది. ఇల్లు తిరుగా ఒక్కింత అబ్బు శిఖి. శిఖి అంటే నిప్పు, మంట కొంచెం వచ్చింది. అబ్బెనే, ఏమండి ఆవిడ ఇచ్చింది అనుకోండి ఇంత నిప్పు, మరి ఇక్కడ వంట వండాలంటే ఇక్కడ ఏదో పెట్టాలిగా. ఏం పెట్టాలి? మన ఇంటిలో ఉన్న గడ్డి ఉంటే వేస్తే తప్ప అది రాదు. ఇల్లు తిరుగా ఒక్కింత అబ్బు శిఖి అబ్బెనే ఇంటిలో పూరీడి విసరక రాజదు. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పొయ్యిలో పెట్టి, అంటే ఈయన ఏ పూరి గుడిసెలోకి వెళ్ళి ఒక ఆవిడ ఎలా వండుతోందని చూశాడు ఒక రోజున. పక్క నుంచి ఎక్కడి నుంచో తిరిగి వచ్చి చిన్న నిప్పు తెచ్చి పొయ్యిలో పెట్టింది. దాన్ని ఏం చేయాలి? ఇంటిలో గడ్డి ఏమైనా ఉంటే అందులో వేసి విసరాలి. మళ్ళీ విసిరితే కానీ అది రాజుకోదు. పోని రాజిందండి, ఏదో మొత్తానికి గడ్డి తెచ్చి వేసింది. ఆ పద్య రచన చూడండి. రాజిన ఎట్లాగొట్లా రాజుకుంటే రవులు కోల్వాసాలగాని కలగదు. ఆ వేసిన ఇంత గుప్పెడు గడ్డి ఎంతసేపు మండుతుంది? అన్నం ఉడకాలంటే గడ్డి సరిపోతుందా? చలిమంటకే సరిపోదు గట్టిగా. అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వాసాలు ఉంటే వాసాలు పీకి పెట్టాలి పొయ్యిలో. చెప్తున్నాడు చూడండి. మరి తిండి లేకపోతే ఏం చేస్తారండి? రవులు కోల్వాసాలగా నీ కలగదు. అది రగులుకోవాలి అంటే వాసాల వల్ల కానీ అవ్వదు. మరిదాన కలిగనేని, పోని మొత్తానికి వాసాలు పెట్టామే అనుకోండి. కూడగుట మందు,
ఆ పెట్టిన వాసాలకి అన్నం పూర్తిగా ఉడుకుతుందా అంటే అబ్బే చెప్పలేం. అది కూడా మందంగానే అవుతుంది, అయ్యి అవనట్టు అవుతుంది, నానబాలు బియ్యం అవుతుంది. విన్నారు ఈ పదాలు? ఉడికి ఉడకకుండా ఉంటే నానబాలు అవటం అంటారు. కూడుటమందు అయినా సరే పెన్పొగ సుఖభుక్తి సేకురదు. పోనీ ఏదో మీరు చేశారనుకోండి, పొగ వస్తుంది తప్ప నిప్పు రాదు, పొగ చూరిపోతుంది. సుఖంగా అన్నం తిన్నావా అంటే అన్నం తిన్నామో పొగ తిన్నామో మనకే తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. సరిగ్గా నిప్పు ఉండాలి కదా. పోనీ ఆ భుక్తికి ఇడిన ఎట్లాగో తయారు చేశారనుకోండి, చూడండి అంత వర్షం లేకపోయినా సరే అంత పూరి గుడిసెలో కూడా మళ్ళీ వాళ్ళకి అతిథులు ఉంటారట. మొదటి బంతి రెండో బంతి, మొదటి బంతి వాళ్ళకే నువ్వు వండింది చాలదు. ప్రాగ్భోక్తలకే తీరు. ప్రాగ్భోక్తలు అంటే మొట్టమొదటి కూర్చునే వరుస, అంటే తొలి బంతికే సరిపోతుంది అది. బహుజనాన్నము తీర, ఎక్కువ మందికి వండినటువంటి అన్నం మొదటి బంతిలోనో రెండో బంతిలోనో అయిపోతుంది. చూడండి, ఎక్కువ మంది ఉన్న ఇళ్లలో ముందు పిల్లలకి పెట్టేయండి, వృద్ధులకు పెట్టేయండి, మగవాళ్ళకి పెట్టేయండి, చివరికి ఏముందండి ఆడవాళ్ళకి ఏముండదు, మళ్ళీ వండుకుంటారు. 4-5 కూరలు వండితే ఒక్క కూర అరకూర ఉంటుందో ఉండదో తెలియదు. ప్రాచీన కాలంలో ఉమ్మడి కుటుంబాల్లో కనిపించేటటువంటి దృశ్యాలు. సరేలే ఏదో ఒకటి చేసుకుందాం, పచ్చడేసుకు తిందాం, మజ్జిగేసుకు తిందాం అని రోజు అదే పరిస్థితి ఆడవాళ్ళకి ఇళ్లలో. నారుల కొదవు పునఃప్రయత్నము, వీళ్ళు మళ్ళీ వండుకోవడం మొదలు పునఃప్రయత్నం చేస్తారట. నిప్పు తేవడం కష్టం, అది తెస్తే రాజుకోవడం కష్టం, రాజుకుంటే వాసాలు వేయాలి, అది వేసినా కష్టం, అది వేసినా ఎట్లా వండామంటే ఆ వండింది మొదటి బంతికే సరిపోతుంది. అందరికీ పెట్టేసరికి చివరికి ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి తినడానికి ఏమీ ఉండదు, వీళ్ళు మళ్ళీ వండుకోవాలి. ఏమండి, ఒకసారి నానా తంటాలు పడి వండితేనే ఇలా అయింది, ఇప్పుడు ఎలా వండుతారు మళ్ళీ? ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తారట మరి వాళ్ళు? ఎన్నాళ్ళు ఉంటారండి? 1 రోజు 2 రోజులు. అందువల్ల ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి పాత గుడ్డలు అవన్నీ, పాత గుడ్డలు వేస్తే మండుతుందా? నెయ్యిలో ముంచి పొయ్యిలో పెడతారు. నెయ్యిలో ముంచి పొయ్యిలో పెడతారు. ఎన్ని పాత గుడ్డలు ఉంటాయండి? సరే ఏం చేస్తాం, మంచి చీరది లేదా ఆయన గారి పంచులది, ఆయన పంచులు అయిపోయాక ఏవో ఉంటాయి. మొత్తానికి ఇంట్లో ఉన్న మంచి మంచి వస్త్రాలన్నింటినీ నెయ్యిలో ముంచి పొయ్యిలో పెట్టి వండుకుంటారట. ఏం చేస్తాడు? ఆజ్యపట ముఖ్యలయము అన్నారు, దాన్ని కూడా పట్టించుకోరు. మరి ఏం చేస్తారు? ప్రాణాన్ని నిలుపుకోవాలి కదండి. రోజు చేస్తున్నది అలాగే అయిపోతుంది. మరి వాళ్ళు తినాలి బతకాలి అంటే కనీసం ఏం చేస్తారు? నేతిలో ముంచిన పటముఖ్యము అది లయము అంటే పోవటం, దానికి కూడా తెగిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారండి? వాసాలు అయిపోయినాయి, ఏదో కప్పు అలా నిలబడింది అంటే కప్పు నిలబడడానికి కావలసిన వాసాలు వచ్చి మిగిలినవన్నీ వాడిపడేశారు. ఇది కిటికీ ఏదో ఉంది దేశేయండి అన్నారు. తర్వాత ఇదిగో ఈ తలుపు అనవసరం కదా, మధ్యలో ఉండే తలుపులు ఉంటాయి కదా, తర్వాత చూసుకుందాం, మళ్ళీ ఎండలు వచ్చాక కట్టించుకోవచ్చు. అది ఆలయ అంగదారు లయము. ఆలయ అంటే ఇల్లు, ఇంటిలో అంగాలుగా ఉన్న దారువులు అంటే కట్టెలు, అంటే దోలాలు తలుపులు గొళ్ళాలు కనిపించిన చెక్కల్లో వేసేసి వంట వండుకుంటారట. అన్నారు ఎందుకు? అంతికకు పొయ్యి వెలిగించడం కోసం. ఇది అంతిక అంటే పొయ్యి వెలిగించడం కోసం. ఎప్పటి వరకు జరుగుతుందండి వీళ్ళ పచనక్రియ? అంటే ఈ వంట ఎప్పటి నుంచి చేస్తారంటే, అబ్బో ఆరజనిక పచన, రాత్రి వరకు అర్ధరాత్రి వరకు వండుతూనే ఉంటారట. పొద్దున్న 3 గంటలకు మొదలు పెడతారు, మధ్యలో 2 గంటలు పడుకుంటారేమో. 3 గంటలకు మొదలుపెట్టి నిప్పును తెచ్చుకొని వండి 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 ఆ గుడ్డలు ఈ గుడ్డలు నెయ్యిలో ఉంచి వేసి చివరికి ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే రాత్రి వరకు. రాత్రి అంటే అర్ధరాత్రి వరకు వండుతూనే ఉంటారట. ఆ రజనిక పచననాంధో గృహిణి. అది ఇక్కడ కవి చమత్కారం అన్నమాట. అప్పటి వరకు ఆవిడ నానా తంటాలు పడి వంటింట్లో ఆ పొయ్యి ఆ గుడ్డ ఈ గుడ్డ పీలిక కాల్చి ఏదో వండి ఏదో చేసి అందరికీ పెట్టి చివరికి తను తినే పరిస్థితి ఉంటే అక్కడ భర్త గారు పడకటింట్లో కూర్చుని ఆయన కోపం ఏమిటి, ఇవిడ ఇంకా రాదు, ఎంత సమయం అయింది? ఆ రజనిక పచన ఆంధో గృహిణి రామి. ఆ రజనిక రాత్రి వరకు పచన వంట చేస్తూ, అంధస్ అంటే ఆహారం,
అంధస్సు వంట చేసేటటువంటి ఆ గృహిణి ఇల్లాలు రాకపోవడంతో పడకటింటిలో వాడు ఒకడు ఉన్నాడుగా మన్మధుడు మరుడు వెడవెడనయార్ప ఒగిలిరి అజ్జడిని గృహులు. ఆ మన్మధుడు ప్రకోపించి ఇబ్బంది పెడుతూ ఉండడంతో ఈ వర్షకాలంలో గృహాలలో ఉండే ఈ దంపతులు భార్యాభర్తలు అలా ఇబ్బంది పడుతున్నారండి అన్నాడు. అంటే సామాజికమైన అంశాలన్నింటినీ తీసుకుని వచ్చి మళ్ళీ చివరికి శృంగారపరం చేశాడు. వర్షకాలంలో ఉండేటటువంటి వింతలు ఇవన్నీ చూడండి, ఎంత పరిశీలన, సామాజిక పరిశీలన. కథకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ ఉండదన్నమాట. ముక్తకాలి. ఈ వర్ణనలు లేకపోతే ఆనాటి సమాజం ఎలా ఉందో మనకేం తెలుస్తుంది? తెలియదు కదా. అంటే వర్షాన్ని అడ్డు పెట్టుకుని ఈయన మొత్తం విశ్వాన్ని చూపించాడు. ఇక వర్షం హోరును కురుస్తోందండి. ఇంట్లో బ్రహ్మాండంగా తినేసిన తర్వాత ఆ కంచాలు కడగాలిగా. ఆ కడిగిన కంచాలని బయటికి వెళ్ళి కడగాలి అంటే నీళ్లు హోరును ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారట వీళ్ళు? ఇంట్లోనే చేయి కడిగేసి ఆ నీళ్లు రోడ్డు మీదకి విసురుతారట. మనకు అలవాటు ఉంటుంది కదా, మన చెత్తంతా తీసి పక్కన గోడ అవతల పడేస్తూ ఉంటారు. అంటే పక్కవాడి ప్రహరీలోకి వెళ్ళిపోతే సరిపోయింది, మంది కాదు కదా. పిడుగులు పడడంతో అలిగి లోపలే తొలచి కడిగి భీరులు భయపడేటటువంటి స్త్రీలు కంచము జల్లు దీదితుల్ గడపల వెళ్ళిరాన్. ఇది ఎంత అందమైన దృశ్యం చూడండి. ఆడవాళ్ళందరూ గడప దగ్గర ఉండి కంచాలను ఇలా విసురుతున్నారు. అందులో ఉన్న నీళ్లు పైనేమో మెరుపులు. ఆ మెరుపులు వచ్చి ఈ కంచాల్లో ప్రతిబింబిస్తున్నాయి. తళతళ మెరుస్తున్నాయి. వరసగా అందరి ఇళ్ల ముందు తళతళ మెరుపులు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇలా విసురుతున్నారు. ఆ కంచాల కాంతులు మెరుపులు పడి తళతళ. ఎంత సుందరమైన దృశ్యం. దీధితుల్ గడపల వెళ్ళిరాన్ పొగల కావిరి బృంగిన గృహంబులెల్లను ఎల్లెడ కనుపట్టే నీళ్ల ఇలయల్లను ముంచి రసాతలంబుపై. అది ఎలా ఉందట? పైనుంచి మెరుపు అనే సైన్యం కిందకి దిగిందట. ఎందుకని? ఆకాశం మొత్తాన్ని ముంచేసింది మెరుపులు అనే సైన్యం. భూలోకం మొత్తాన్ని ముంచేసింది. భూలోకాన్ని ముంచి ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళి రసాతలాన్ని కూడా ముంచేయడం కోసం కత్తులు డాళ్లు పెట్టుకుని తళతళ మెరుస్తున్నటువంటి సైన్యం ప్రతి ఇంటి ముందు నిలబడిందా అన్నట్లుగా ఉన్నాయి ఆ కాంతులు. ఇప్పుడు పద్యం చూడండి. పిడుగుల కల్గిలో తొలచి భీరులు కంచము జల్లు దీధితుల్ అంటే కాంతులు. గడపల వెళ్ళిరాన్ గడపల్లో వెలుగురాగా పొగల కావిలి బృంగున పుల్గృహంబులు. అవి ఎలాంటివి? పుల్గృహంబులు అంటే పూరిళ్ళు, గడ్డితో చేసిన ఇళ్ళు. ఆ గడ్డి ఇళ్ల ముందు పొగలు కావిరి అంటే దట్టమైన వర్షం పడుతోంది. చీకటి, ఎంత చీకటి ఉంటే వెలుతురు అంత బాగా కనిపిస్తుంది. దట్టమైన చీకటి ముందు ఉన్నటువంటి పూరి గుడిసెల ముందు గడపలో నిలబడి వీళ్ళు ఇలా విసురుతూ ఉంటే ఆ కాంతులు, పళ్ళాల్లో ఉన్న కాంతులు ఎల్లెడ కనుపట్టే అన్ని ఇళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఎలా? నీళ్ల ఇలయల్లను ముంచి తమ నీళ్లతో ఈ భూమిని మొత్తాన్ని ముంచి రసాతలంబుపై పడియగా రసాతలంబుపై విడియగా రసాతలం మీద దండెత్తాలని దండు డిగ్గిన. ఎక్కడైనా దండయాత్ర చేయాలి అంటే ముందు ఒక చోట విడిది చేస్తుంది, అది శిబిరం ఏర్పాటు చేసుకుంటుంది. ప్రతి ఇంటి ముందు వాళ్ళు వచ్చి ఒక దండు విరిసిందా అన్నట్లుగా సవిద్యుత్ ఉరు స్తనహిత్నులో యనన్న. సవిద్యుత్ మెరుపులతో కూడిన మేఘాల అన్నట్లుగా ఉన్నాయి అవి. ఇక బాటసారుల పరిస్థితి ఏం చెప్పాలండి? చూడండి, వర్షం పడితే ఫ్లైఓవర్ కింద ఆ చూరు కింద ఈ చూరు కింద నిలబడి ఆ 5 నిమిషాల్లో ప్రపంచ రాజకీయాలు మాట్లాడేస్తారు. అవసరమైతే కొట్టేసుకుంటారు, చొక్కాలు చింపేసుకుంటారు. వర్షం తగ్గానే వెంటనే వెళ్ళిపోతారు. ఈ సన్నివేశాలు ఉన్నాయి చూసారా? దాన్ని వర్ణించాడు ఆయన. రాజు గురించి, రాజకీయాల గురించి. ఆ వర్షం పడినటువంటి సందర్భంలో ఆ చెట్టు కింద ఉన్నంతసేపు అసలు వీళ్ళు అంత బద్ధశత్రువులు అన్నట్టుగా కొట్టుకుంటారు. అంతకుముందు వాళ్ళకి ఒకరికొకరు పరిచయం ఉండదు. ఆ ఒక్క క్షణంలో విపరీతమైన వాదోపవాదాలు జరుగుతాయి. వర్షం తగ్గగానే ఎవడికి వాడు వెళ్ళిపోతాడు. ఇలాంటి సన్నివేశాలను కూడా పాపం ఆయన అక్కడేదో మారువేషంలో ఉండి చూసుంటాడు. కొంతమంది గొడుగులు వేసుకుంటూ వెళ్తారు. పెద్ద తుఫాను వచ్చేసి గాలి వచ్చి గొడుగు ఎగిరిపోతుంది, కర్ర మిగులుతుంది చేతిలో.
కర్ర పట్టుకుని వెళ్తూ ఉంటాడు. కర్ర పట్టుకు వెళ్తూ ఉంటాడు. గొడుగుల గాలి గూల్చి, గొడుగులు పైకప్పుని గాలి గూల్చేసింది. మరి కోలలతోడనే పారనాంచే. అప్పుడు చేతిలో కర్ర ఉంది, మరి దీన్ని ఏం చేస్తాడు? పారేయలేడు కదా, ఆ కర్రలతోనే వెళ్తున్నట్ట. అలా చేడ్వడ జడి మేఘుడు అట్లు అకట పంధులపై తనకెంత వైరము. ఏమిటండి ఈ మేఘుడికి ఈ బాటసారుల మీద ఎంత శత్రుత్వం ఎందుకు? వాళ్ళు పాపం నానా యాతన పడి తడిసి ముద్దయిపోయేలాగా చేస్తున్నాడు కదా. సర్లేండి, గుడ్డెలో మెల్ల అంటారు కదా, గుడ్డిలో మెల్ల అంటారు. ఏమిటయ్యా వీళ్ళకి కలిగినటువంటి లాభం? ఎంత కష్టకాలంలో కూడా బ్రహ్మదేవుడు ఒక సుఖాన్ని పెడతాడు. అది మనం దర్శించాలి. ఎట్లా? తడిసిన మేన నింకి, బాగా తడిసిపోవడం వల్ల ఆ నీరంతా శరీరంలో ఇంకి వీళ్ళ హృదయంలో విరహాగ్ని ఉంది. ఎందుకంటే బాటసారులు కదా, ఇంటికి దూరంగా ఉంటారు, భార్య మీద విరహంతో ఉంటారు. వాళ్ళు విరహంతో భగభగా మండిపోతూ ఉంటే ఈ వర్షం వల్ల, మేఘుడు తడపటం వల్ల ఆ నీరంతా లోపలికి ఇంకి ఆ విరహ అగ్నిని ఆపేస్తున్నాయి. అంతే మరి బ్రహ్మదేవుడు ఎక్కడో ఒక చిన్న సుఖాన్ని రాసి పెడతాడు కదా అన్నాడు. చూడండి, తడిసిన మేననింకి అది దార వియోగ జవహ్ని కొంత కొంత ఉడిపే. భార్య లేదు అనే విరహం కలిగినటువంటి ఆ విరహాగ్నిని కొంత కొంత పోగొట్టిందండి. విధాత రక్ష, విధాత రక్ష. విధాత అంటే బ్రహ్మ మన రక్షణ కోసం విషమొక్కొక్క మాటు అమృతంబు సేయగన్. ఒక్కొక్కసారి విషాన్ని కూడా అమృతం చేసేలాగా బ్రహ్మదేవుడు రాస్తాడు. ఒకడు వెళ్తూ వెళ్తూ గోతిలో పడ్డట్టు ఆధ్యాత్మికంలో చెప్తూ ఉంటాడు. పైకి రావాలంటే అక్కడ పులుంది, అది చంపేస్తుంది. నీళ్లలో పడిపోతే మొసలుంది, నోరు తెరుచు కూర్చుంది. ఇటువైపు చెట్టు కొమ్మ పట్టుకు వెళ్ళాడుతున్నాడు. ఆ కొమ్మ వైపు నుంచి మెల్లిగా ఒక సర్పం వస్తుంది, అది కాటు వేయడానికి. 3 రకాలు ఉన్నాయి. వారికి చిన్న కొమ్మ పట్టుకుని ఆ నూతిలో వెళ్ళాడుతున్నాడు. పైకి వస్తే పులి, కింద పడిపోతే మొసలి, చెట్టు కొమ్మ నుంచి పాము. ఎటు వెళ్ళాలో తెలియదు. అలా ఉన్నట్ట నోరు తెరుచుకు చూస్తున్నాడు. అప్పుడు పైన చిటారు కొమ్మ నుంచి ఒక తేనె పట్టు సడలి అందులోంచి తేనె బిందువులు టపా టపా వచ్చి వీడి నోట్లో పడుతున్నాయి. అబ్బా భలే ఉంది, భలే ఉంది. ఆ తేనెని ఆస్వాదిస్తుందట. ఈ భయం అంతా పోయింది. ఒరే నువ్వు ఇక్కడ పోతే ఇటు చేస్తావు అటు చేస్తావంటే కించిత్ భోగం భవిష్యతి అన్నాడు. ఏదోలేండి, ఎలాగూ పోతావు, ఈ తేనె వచ్చింది, దీన్ని ఎంజాయ్ చేద్దాం కాసేపు అని వాడు హాయిగా నవ్వుతా తేనె తాగుతున్నాడు అన్నట్టు. మనిషి జీవితం కూడా అంతే. ఇన్ని రకాలైన ముప్పులు చుట్టూ పెట్టుకొని చాలా కులాసాగా గడిపేస్తూ ఉంటాడని చెప్పడానికి. అలాగే గొడుగులు పోతే పోయాయి, చివరికి తడిసి ముద్దయినా సరే కనీసం ఏమైంది వీళ్ళకి లాభం? లోపల ఉన్న విరహాగ్ని పోయింది, బ్రహ్మదేవుడు చూసుకుంటాడు అని. ఇక చాలా గొప్ప పద్యం, రాయలవారి వర్ష ఋతువు అనగానే ఈ పద్యం గుర్తొస్తుంది అందరికీ. రెడ్లు ఎలా ఉన్నారు? రెడ్లు అంటే పొలం కాపలా కాసే. ఇప్పుడు కులవాచకం కాదు, అప్పుడు పొలాన్ని దున్నుతూ కాపు రెడ్లు అనేవాడు. అంటే వ్యవసాయం చేసేటటువంటి రెడ్లు. రెడ్డెమ్మలేమో పొలానికి వెళ్ళారట, రెడ్లు వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో కూర్చుని హాయిగా కులాసాగా కూర్చున్నారు. వాళ్ళు పొలానికి వెళ్ళారు. వాళ్ళకి ఏం పెడతారు, వాళ్ళు ఏం తింటారు, ఏ కాలంలో ఏ ఆహారం తింటే బాగుంటుంది అది కూడా చెప్తారు. గురుగాకు, చెంచలి అనే పేరు కలిగిన ఆకు, తుమ్మాకు, తగిరిస అనే పేరు కలిగిన ఇవన్నీ ఆకుకూరలు. వీటిని తంత్రిణీ పల్లవోత్కరమున కూడా చింత చిగురు. తింత్రిణి అంటేనేమో చింత, పల్లవము అంటే చిగురు. తింత్రిణి పల్లవోత్కరముల లేత చింత చిగురులో గురుగును కానీ, చెంచలి కానీ, తుమ్మి కానీ, లేత తగిరి సాగు కానీ కలిపి పొరంటి అంటే తక్కువ నూనె వేసి పోపులో వేసి ఉడికించడం, డీప్ ఫ్రై కాదు. పొరంటి కూర అంటే తక్కువ నూనె వేసి మగ్గబెట్టడం. పొరంటి నూనెలతో అలా చేసిన, కొంచెం నూనె వేసి అలా చేసిన నెయ్యి వాడరమండి. నూనె వర్షకాలంలో వాడేది చెప్తున్నాడు. నూనెలో వేసి మగ్గపెట్టిన చింత చిగురు, గురుగు, చెంచలి, తుమ్మి, తగిరి సాకు ఇత్యాది
ఆకులతో కూడిన కూర. గోరువెచ్చగా ఉన్న కట్టావు. గోరువెచ్చగా, ఆవు అంటే ఆవిరి, ఆవిరి అంటే వేడి. కట్టావురు అంటే కొంచెం వేడిగా ఉన్న కుట్ట ఆరుగోగిరముల్ మెక్కి. అమ్మయ్య. కుట్టి ఆరుగలు, అరిగెలు అంటారుగా. ఇప్పుడు చిరుధాన్యాలని బాగా చెప్తుంటారు, మంత్రి గారిని అడిగితే బాగా చెప్తారు. అరిగెలని కొన్ని ఉంటాయి. అరిగ ఓగిరము అంటే ఆ అరిగెలు అనే ధాన్యాలు. మంచి ధనవంతులైతే రాజనాలు తింటారు, బంగారు తీగలు తింటారు, రకరకాలైన ధాన్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అరిగెలు అనే ఓగిరము, ఓగిరములు అంటే అన్నాలు, మెక్కి తిని తమిన్. వాళ్ళు అలా పడుకుంటే ఎక్కడ పడుకుంటారు? ఒక నులక మంచం మీద పడుకుంటారు. కింద ఏం పెడతారు? మేకపేడతో పెట్టిన కుంపటి కింద ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. నులక మంచం కింద కుంపటి పెట్టుకోవడం వెచ్చదనానికి. తెలుసు కదా, పల్లెటూళ్ళలో మనం చూస్తాం. అంటే హీటర్స్ అన్నమాట, న్యాచురల్ హీటర్స్. అందులో కూడా మేక ఎరువు ఎందుకండి అంటే మేక ఎరువు చాలా శ్రేష్టం. ఆవు తర్వాత మేక చాలా గొప్పదని చెప్తారు. మేకకి కూడా, మేకకి సంబంధించినవన్నీ, ఎందుకంటే మేక ఎప్పుడు కూడా శాకాహారమే. మేక అశాకాహారం, కానీ మేక మాత్రం శాకాహారే కదా. అలాగే అందుకే ఆహారాలు 2 రకాలు అన్నారు, శాకాహారం, మేకాహారం అన్నారు. మేక మాత్రం శాకాహారం. కింద మేక ఎరువుతో చేసిన కుంపటి పెట్టుకుంటారట. వాళ్ళు హాయిగా పడుకుంటారు. వాళ్ళు అలా పడుకుని చేతులు కాళ్ళు ఇలా పడేస్తే దూడలు ఉంటాయి అక్కడ. దూడలు ఇంటి దగ్గర ఉంటాయి, ఆవులు ఏమో పొలంలో ఉంటాయి. ఆ రెండింటిని ఒక చోట ఉంచరు. ఒక చోట ఉంచితే ఏమొస్తుంది? మాట్లాడితే వెళ్ళి ఈ దూడ వెళ్ళి ఆవు పొదుగుని చేపి ఉన్న పాలన్నీ తాగేస్తుంది. పాలు తాగేస్తే నష్టం వీళ్ళకి కాదు, దానికే నష్టం. అజీర్తి చేస్తుంది. వర్షకాలంలో ఎక్కువ పాలు తాగించరు, దానికి ఏం పెట్టాలో వాళ్ళకి తెలుసు. అందువలన తల్లిని బిడ్డని దూరం పెడతారు. అది పొలంలో ఉంటుంది, ఈ దూడలు ఇక్కడ ఉంటాయి. ఈ దూడలకేమో పాపం పాల కుతుంటుంది, అవి వచ్చి ఏం చేయాలో తెలియక ఈ రెట్లు ఇలా పడుకుంటే చేతులు కాళ్ళు అలా పెడితే వచ్చి ఆ చేతులు కాళ్ళని నాగుతూ ఉంటాయి. ఏవి దూడలు అంటే ఎంత ఆప్యాయత, ఎంత ప్రీతి. తమిన్ తమకంతో పశువులు పొలము ఓ, పశువులన్నీ పొలానికి పోతే క్రేపుల్ దూడలు మెయిన్నాక వీళ్ళ శరీరాలని నాకుతూ ఉంటే ఏం చేస్తారు వీళ్ళు? మేక ఎరువు కుంపటి మంచం ఎక్కిరి. మేక ఎరువు కుంపటి కింద పెట్టిన మంచం మీద ఎక్కి పడుకుంటారట. ఎవరు వాళ్ళు? ప్రభుత్వైకాప్తిన్. అబ్బా, ప్రభుత్వం వాళ్ళకే ఉన్నది అంటే రాజతనంతో, దొరతనంతో అన్నాడు. మరి దొరతనం ఉంటేనే అంత బాగా ఉండగలరు. ప్రభుత్వైకాప్తిన్ అంటే మంచి దొరల లక్షణాలని అనుకరించేలాగా రెడ్లు అర్జడిన్. చూడండి ఎలా వాడాడు, చివరికి జడి అన్న పదం ఎంత చివరికి వాడాడో. ఇప్పటి వరకు వర్షమా ఏం చెప్తున్నాడో అర్థం కాదు మనకి. వర్ష ఋతువు నుంచి తీసేస్తే చివరి 2 అక్షరాలు వర్ష ఋతువు అని చెప్పాడు. జడిన్ వర్షంలో, రెడ్లు అర్జడిన్, రెడ్లు ఆ వర్షంలో చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? మేకెరువు కుంపటి కింద పెట్టుకున్న మంచం మీద కూర్చుంటూ ఉంటే దూడలు వచ్చి వాళ్ళ చేతులు కాళ్ళు నాకుతూ ఉంటే వాళ్ళేమో మంచి కుట్టు ఆరుగా ఓగిరాలు మెక్కి ఆస్వాదించి దాంట్లో నంచుకున్న కూరలు ఏమిటి? గురుగు, చెంచెలి, తుమ్మి, లేతగిరిస, వీటిని మళ్ళీ చింత చిగురుతో కలిపి, తింత్రిణి పల్లవాలు అంటే చింత చిగురుతో, ఉత్కరములు అంటే మెదిపి, ఆ రెండింటిని కలిపి చేసినటువంటి పొరంటి కూరలతో, పోపు వేసి ఉడికించినటువంటి కూరలతో. వర్షకాలంలో ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినకూడదు అంటారు కదా, అట్లా హాయిగా ఉన్నారండి రెడ్లు అర్జడిన్. ఇది యామునాచార్యులు, యామున ప్రభువు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు ఇలా ఉన్నారు, వర్ష ఋతువులో కూడా సుఖంగా ఉన్నారు, రాజులు ఎలా ఉంటారు, ఇలాంటివి ఎన్నో పద్యాలు వర్ణిస్తాడు. అయిపోయిన తర్వాత వర్షకాలం పోయింది, శరదృతువు వచ్చింది. శరదృతువు అంతా కూడా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి వర్షం తగ్గుతుంది, రాత్రిపూట వెన్నెల పెరుగుతుంది. ఇప్పుడు మనం యుద్ధం చేయడానికి అనుకూలమైన సమయం అని మంత్రులు, పురోహితులు వచ్చి చెప్తే వెంటనే ఈయన యామునాచార్యుల వారు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ సిద్ధమైన పద్యంతో ఈరోజు ముగిస్తాం. చూడండి. గజఘోటస్యందనాళీ కబళిత ధరణిన్
కాద్రవేయాధిరాణ్మూర్ధజరత్నశ్రేణులంతర్మణుల సవతులై మ్రగ్గ పాదాంతకుంతధ్వజావాతఘూత ఘూర్జద్వనధులరవముల్ వాద్యముల్ మీరగా తద్విజరాజన్యుండు విద్విడ్విదళనమని గావించే దిగ్జైత్రయాత్రన్. తద్విజరాజన్యుడు, ద్విజరాజన్యుడు అంటే బ్రాహ్మణుడైన రాజు అంతే కదా. ముందు బ్రాహ్మణుడు, తర్వాత రాజన్యుడయ్యాడు యామునుడు. విద్విట్ విదళనము, విద్విట్ అంటే శత్రువులు, శత్రువుల్ని విదళనం చేయడం, సంహరించడం కోసం అని గావించే యుద్ధం చేశాడు. దిక్ జైత్రయాత్రన్, దిక్కులంతటా జైత్రయాత్ర చేసి శత్రువులందరినీ సంహరించాడు. ఎలాంటి సైన్యం ఉందండి ఆయనకి? పైకి వెళ్ళండి. గజాలున్నాయి, ఘోట గుర్రాలున్నాయి, స్యందన రథాలున్నాయి, స్యందన ఆళి సమూహం అనేకమైనవి ఉన్నాయి. ఇవి నడుస్తూ ఉంటే కబళిత ధరణిన్, భూమిని మొత్తాన్ని కబళించేశాయట. అంటే భూమి నిండిపోయింది. అపారమైన సైన్యం, గుర్రాలు, అశ్వబలం, గజబలం, రథబలం. మరి అన్ని రథాలు, అన్ని ఏనుగులు, అన్ని గుర్రాలు ఒకేసారి భూమి కంపించేలాగా నడుస్తూ ఉంటే పాపం అర్భకుడు ఆదిశేషుడు కింద భూమిని మోస్తున్నాడు. ఏమైపోతాడండి? ఆలోచించండి. గజఘోటస్యందనాళీ కబళిత ధరణిన్ కింద ఉన్నాడు. కాద్రవేయాధిరాణ్మూర్ధజ, కాద్రవేయుడు, కద్రు అంటే పాములకు తల్లి, కద్రు సంతానం కాబట్టి కాద్రవేయ ఆదిశేషుడు. ఆదిశేషుడు పడగల మీద మణులు ఉన్నాయి, ఆ మణుల మీద భూమిని పెట్టి కూర్చున్నాడు. వచ్చి ఆయన పడగల మీద బాగా ఒత్తిడి పెరగడంతో భూమికి ఆ పడగలకి మధ్య ఘర్షణ జరిగి భూమిలో ఉన్న రత్నాలు వచ్చి ఈ ఆదిశేషుడి నెత్తి మీద పడుతుంది. భూమిలో కూడా రత్నాలు ఉంటాయిగా. ఈ రత్నాలు ఆ రత్నాలు సవతులు అయ్యాయి అన్నాడు. సవతులు. కాద్రవేయ, చాలా గొప్ప పద్యం ఇది. కాద్రవేయాది రాణ్మూర్ధజ, కాద్రవేయాది రాట్ అంటే ఆదిశేషుడు, రాట్ అంటే రాజు, మూర్ధజ తల నుండి పుట్టిన, రత్నశ్రేణులు రత్నాల యొక్క వరుసలు, అంతర్మణుల సవతులై మ్రగ్గ, అంతర్మణులు భూమి లోపల ఉన్న మణులకు సవతులై మ్రగ్గిపోయాయి, ఏదేదో తెలియకుండా అయిపోయాయి. ఈయన మణులు ఊడిపోయాయి, అందులో కలిసిపోయాయి, అవచ్చి కలిసిపోయాయి, ఏదో అయిపోయింది, బీభత్సం అయిపోయింది. పైనుంచి అంత సైన్యం వచ్చేసారు. పాదాంతకుంతధ్వజవాతాఘాత ఘూర్ణధ్వనధులరవముల్ వాద్యముల్ మీరగా. ఏమండి, గజాల గురించి చెప్పారు, అశ్వాల గురించి చెప్పారు, రథాల గురించి చెప్పారు. మరి పదాతి దళం ఉంటుంది కదా, సైనికులు టక్ 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 అని బల్యాలు నేల మీద కొట్టుకుంటూ చర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. సినిమాల్లో చూపించేదంతా ఇట్లాంటి కావ్యాల వర్ణనలే. ఇలా 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 కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ బల్యాలకి పైన ధ్వజాలు ఉంటాయి. ధ్వజము అంటే జెండా. ఇలా భూమి మీద బల్యం కొడుతూ ఉంటే వచ్చిన చప్పుడు, అలా కొట్టినప్పుడు పైన ధ్వజం రెపరెపలాడుతూ ఉంటే ఆ రెపరెపలకి వచ్చిన గాలి వల్ల వచ్చిన చప్పుడు, ఈ రెండూ కలిసి సముద్ర ఘోషని మించిపోయింది. చూడండి, పాదాత అంటే పదాతి దళం యొక్క చేతిలో ఉన్న కుంత, కుంతాలు అంటే బల్యాలు, ఆ బల్యాలకు ఉన్న ధ్వజాలు, ఆ ధ్వజాలకు ఉన్న వాత గాలులు, ఆ వాతముల చేత ఆఘాత కొట్టబడిన అంటే ఆ ధ్వజాల నుంచి వచ్చే గాలులు వెళ్ళి ఝామ్ ఝామ్ అని కొడుతూ ఉంటే ఘూర్ణత్, అసలే సముద్రం ఘోషిస్తోంది, ఈ శబ్దం అంతా వచ్చి అది ఇంకా మార్మ్రోగిపోతూ ఉంటే వనధుల రవముల్, పాదాది కుంతాల ధ్వనులు, వాటికున్న జెండాల ధ్వనులు ఇవన్నీ వెళ్ళి సముద్రంలో మారుమ్రోగిపోతూ ఉంటే దాన్ని మించినట్లుగా వీళ్ళు మోయిస్తున్నటువంటి వాద్యములు. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాద్యాలు మోయిస్తారుగా, వాద్యముల్ మీరగా. అలా తద్విజరాజన్యుండు విద్విడ్విదళనమని గావించ దిగ్జైత్రయాత్రన్. ఆ రకంగా జైత్రయాత్ర చేస్తాడు యామును. జైత్రయాత్ర చేసి విషయ వాంఛాపరాయణుడై, విషయవాంఛాపరాయణుడై అంటే రాజ్యం, భోగాలు, పరిపాలన, వ్యవహారం ఇదంతా బ్రహ్మాండంగా సాగుతోంది కదా అని హాయిగా అలాగే ఉంటాడు. తాతగారు ఎవరు? తాతగారి పేరు చెప్పండి. నాదమునులు. ఏమిటి మన మనవడు ఇలా అయిపోయాడు?
ఆయన శిష్యుడు ఉన్నాడు పుండరీకాక్షుడు. ఆయనకి చెప్పాడు, మా వాడిని తీసుకురండి అయ్యా, అక్కడికి వెళ్ళి రాజ్యం ఇస్తే కూర్చున్నాడు. తాతగారు లేరు కానీ సంకల్పం చేశారు. ఆయన శిష్యుడు శ్రీరామమిశ్రుడు, ఆయన వచ్చారు. నేరుగా వచ్చి, ఏమయ్యా, చాలా గొప్ప గొప్ప పద్యాలు ఉంటాయి ఇక్కడ, నువ్వు చేస్తున్నది తప్పు, నీకొక ఆచార్య సంప్రదాయం ఉన్న వంశం ఉంది, నువ్వు చేయవలసిన పనులు వేరు, నువ్వు బ్రాహ్మణోత్తముడివి, ఆచార్యుడివి, ఈ పరిపాలన ఇదంతా నీకెందుకంటే వాడికి రుచిస్తుందా? రుచించు. దానికి నా వేటలో ఒక విషయం చెప్తాడు. ఒక పులి జింకని మెడ కొరికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళి మనం ఆ జింకను లాక్కోకూడదు. అది జింకను వదలకపోగా మన మీదకు ఉరికి మన పేక కొరికేస్తుంది. కాబట్టి దాని పని దాన్ని చేయనివ్వాలి. అది చేయనిచ్చినప్పుడు దానికి తెలియకుండా అది ఎప్పుడైనా వదిలేస్తే మన అదృష్టం బాగుంటే ఆ జింకను ఏమైనా బాగు చేసుకుంటే దాని రక్తదాహం తీరని కొంత తాగుతుంది, తీసుకుని వెళ్ళిపోతుంది, పడేసి వెళ్ళిపోతుంది కదా, మొత్తం తినేది కదా, కొంత రక్తం తాగుతుంది, అక్కడ పడేస్తే ఆ జింకను తర్వాత బతికించుకోవచ్చు. అందువల్ల అధికారంలో ఉన్నవాడికి మనం హితం పలికామంటే మనల్ని తంతాడు వాడు అని శ్రీరామమిశ్రుడు వచ్చి నేరుగా చెప్పకుండా, ప్రతి ఒక్కరికి దోషం వాళ్ళు స్వీకరించే ఆహారంలో ఉంటుంది కాబట్టి ఆహారాన్ని మనం సంస్కరిద్దామని ఒక ముస్తె ఆకు అంటారు, అంటే పల్లేరు కాయలు, పల్లేరు ఆకు, అలాంటిదేదో ఒక ఆకుని మీ రాజుగారికి వండి పెట్టండి అని కొంతమంది చేత పంపిస్తే, లేత ఆ ఆకు అనమాట, దాన్ని ఆ వంటవాడు వండి పెడితే అది చాలా రుచికరంగా ఉండి రోజు ఆయనకి అది పెట్టడం అలవాటు చేశారు. ఎవరికి? యామును. సరే తింటున్నాడు. ఒకరోజు ఈయన రాలేదు, ఇవ్వలేదు. ఆ రోజు కూర లేదు. ఏమిటండి ఈ కూర లేదు, నాకు ఆ కూర కావాలన్నాడు. మరి ఆయన ఎవరో రాలేదండి. అసలు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఆయన నేను కలుస్తాను. తర్వాత రోజు తీసుకొస్తే, మీ వంశానికి సంబంధించిన ఒక నిధి ఉంది, ఆ నిధి నా దగ్గర ఉంది. లోకంలో ఎక్కడ ఏ నిధి ఉన్నా అది రాజుగారికే చెందుతుంది కాబట్టి ఓ రాజా, ఆ నిధిని నీకు ఇద్దామని వచ్చాను. నాకు అసత్యం చెప్పవలసిన అవసరం లేదు, నాకు దేని మీద వాంఛ లేదు. ఆ నిధి సప్త ప్రాకారాల మధ్యలో ఉంటుంది. చుట్టూ రక్షణ కోసం సర్పాన్ని పెడతారు, కొన్ని బలి ఇవ్వవలసి ఉంటుంది, చుట్టూ కందకం లాంటిది కూడా పెడతారు. అంతే కదా, బలి ఎక్కడైనా నిధిని దాచేటప్పుడు ఇలా దాస్తారు. అలా ఒక నిధి ఉంది, మరి మీరు వస్తే మీ నిధి మీకు అప్పచెప్పడం నా ధర్మం అంటాడు శ్రీరామమిశ్రుడు. వెంటనే నిధి అనగానే రాజుగారికి ఉత్సాహం కదా, తీసుకెళ్ళాడు. కావేరీ నదిలో స్నానం చేయమన్నాడు, చేశాడు. ఏది నిధి? రా చూపిస్తా అని తీసుకుని వెళ్ళి రంగనాథుడి పాదపద్మాలు చూపించి ఇదే మీ నిధి అని చెప్పి, శ్రీరంగంలో ఉన్న రంగనాథుడి పాదపద్మాలు చూపించి ఇదే నిధి. నిధి కాని దాన్ని నిధి అనుకుని మానవులంతా కూడా భ్రమలో భ్రాంతిలో బతుకుతూ ఉంటారు. నేను చెప్పిన నిధి లక్షణాలన్నీ ఉన్నాయి చూడండి. సర్పం మీద పడుకున్నాడు ఆయన, చుట్టూ నది ఉంది, రోజు బలి ప్రదానం చేస్తారు. అపార సప్త ప్రాకార మధ్యే అని మనం చదువుతూ ఉంటాం కదా, రంగమండపం, అందులో ఉన్నాడు ఆయన. ఇది అనేసరికి ఒక్కసారిగా ఆయనకి జ్ఞానోదయం. ఏమిటి నా పరిస్థితి, ఏమిటి, అంతకుముందు చదువుకున్న విద్య ఏమైపోయింది, విజ్ఞానం ఏమైపోయింది అని వెంటనే వెనక్కి వచ్చి, యామునులకు ఒక కుమారుడు ఉంటాడు, ఆ కుమారుడికి రాజ్యం అప్పచెప్పి నీతి బోధిస్తాడు. దీని తర్వాత యామున నీతి అని వస్తుంది, గొప్ప రాజనీతి. అంటే రాయల వారికి ఏవేవైతే కొన్ని లక్షణాలు ఉంటాయో, అంటే రాజధర్మానికి ఉపయోగకరంగా ఉండేవన్నీ అందులో పెడతారు. యామునులు వెంటనే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పగించి తాను ఆచార్యుడై శ్రీ వైష్ణవ మతాన్ని వ్యాప్తి చేయడానికి కావలసిన నిర్ణయాలన్నింటినీ తీసుకోవడం కోసం ఆయన ఉద్యమిస్తాడు, ఉద్యుక్తుడవుతాడు. ఆ నేపథ్యంలో యామున రాజనీతిని ఆ కుమారుడికి బోధిస్తాడు. అది అక్కడికి చాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.